ఒక డాక్టర్ యూనిఫామ్ ఏంటి అంటే తెల్లకోట అని చెప్పేస్తాం. ఆ తెల్లకోట వేసుకొని ఒక డాక్టర్ నడిచొస్తూ ఉంటే తెలియకుండానే 2 చేతులు వెనక్కి దండం పెట్టాలనిపిస్తుంది. ఒక పోలీసోడి యూనిఫామ్ అంటే కాకి చొక్క వెనకాల బోలెడంతా స్వెట్ ఉంటుంది, బోలెడంతా స్ట్రెస్ ఉంటుంది, బోలెడంతా సమాజ హితం ఉంటుంది. అలాగే ఒక మెరైన్ ఇంజనీర్ కాస్ట్యూమ్ వెనకాల ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఒక ప్రొఫెషనలిజం ఉంటుంది, అన్నిటికంటే ఎక్కువ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ ఇది కేవలం ఒక కాస్ట్యూమ్ మాత్రమే కాదు. ఆ షిప్లో వెళ్తున్న వాళ్ళ మెషిన్స్కి సంబంధించి మానవ ప్రాణాల దాకా సేఫ్టీ, ఎఫికసీ అండ్ అన్నిటికంటే ఎక్కువ ఎన్నో లైవ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము అన్న ఒక బీభత్సమైన బరువుతో కూడిన బాధ్యత ఉంటుంది. వీటన్నిటి కలయికే ఇస్ ది రోల్ ఆఫ్ అ మెరైన్ ఇంజనీర్. ఈరోజు మన పాడ్కాస్ట్ షోలో వీ హ్యావ్ అ స్పెషల్ గెస్ట్ ఫర్ ది షో టుడే అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ మెరైన్ ఇంజనీర్గా మర్చెంట్ నేవీకి సంబంధించి మేము ఇంట్రడ్యూస్ చేయాలా, ఒక పాపులర్ యూట్యూబర్ అని చెప్పాలో తెలియదు, కానీ మొత్తానికి మన మనిషి అనుకునేటువంటి రాజశేఖర్ గారు మనతో ఉన్నారు. హలో రాజశేఖర్ గారు. హలో, థ్యాంక్స్ ఫర్ ద బెస్ట్ ఇంట్రడక్షన్. యు లైక్డ్ ఇట్? yes. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? సూపర్. వండర్ఫుల్ వండర్ఫుల్. మీ ఇంటర్వ్యూస్ నేను గతంలో చూసినప్పుడు అసలు ఈయన భలే ఉన్నారే, యూట్యూబ్ మేనేజ్ చేస్తారు, మెరైన్ ఇంజనీర్గా మీ రెస్పాన్సిబిలిటీ హ్యాండిల్ చేస్తారు అని చాలా గొప్పగా అనుకునేదాన్ని. ఈరోజు మిమ్మల్నే నేను ఇంటర్వ్యూ చేయడం ఇట్ ఈస్ లైక్ రియల్లీ నాకు చాలా మంచిగా అనిపిస్తోంది. సో నాకు కూడా సేమ్ ఫీలింగ్. నేను అప్పుడు బిగ్ బాస్ నుంచి TV9 నుంచి వెళ్ళి ఫాలో అవుతున్నాను. సో మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం కూడా చాలా హ్యాపీ మూమెంట్ నాకు. థ్యాంక్ యూ సో మచ్. టు స్టార్ట్ విత్ అండి, మెరైన్ ఇంజనీర్గా అసలు మీ కెరియర్ని మీరు ఎలా చూస్ చేసుకున్నారు? హౌ డిడ్ ఇట్ ఆల్ స్టార్ట్ విత్? మేబీ డెస్టినీ. ఎందుకంటే నేను ఇదే చిన్నప్పటి నుంచి ఒక మెరైన్ ఇంజనీర్ అవుదామని కల పెట్టుకొని వచ్చిన ప్రొఫెషన్ కాదు. నేను యాక్చువల్గా అందరిలాగే మన ఇండియన్ ఫ్యామిలీస్, తెలుగు వాళ్ళు మెయిన్గా అమెరికాకి వెళ్ళి అక్కడ ఎక్కువ డబ్బు సంపాదించాలి ఆ మెంటాలిటీతోటే ఫస్ట్ నా ఇంటర్మీడియట్ అవ్వగానే కంప్యూటర్ సైన్స్ తీసుకుందామని డిసైడ్ అయ్యాను. కాకపోతే నాకు మంచి ర్యాంక్ వచ్చింది, కానీ మంచి కాలేజ్, టాప్ కాలేజ్లో సీట్ రావాలంటే మెకానికల్ ఇంజనీరింగే సీట్ ఉందన్నమాట. సో కంప్యూటర్ సైన్స్ దొరకలేదు. సో మెకానికల్ ఇంజనీరింగ్ మంచి కాలేజ్ అని చెప్పి శ్రీనిధి కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఆ టైంకి జాయిన్ అయిన తర్వాత ఇక నేను చదివిన 4 ఏళ్ళు మెకానికల్కి సంబంధించినదే జాబ్ చేస్తే బాగుంటుంది కదా అని ఒక థాట్ వచ్చింది నాకు. మళ్ళీ కంప్యూటర్కి ఎందుకు షిఫ్ట్ అవ్వాలి? అసలు మదర్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఒకప్పుడు దానికి ఇంత ప్రిఫరెన్స్ ఉండేదన్నమాట. సో దీనికి రిలేటెడ్గా నాకు ఏదైతే బాగుంటుందో అని సెర్చ్ చేస్తున్నప్పుడు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వల్ల ఇంటర్వ్యూ ఒకటి ఇట్లా మామూలుగా మనం గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసినప్పుడు ఎలా అప్లై చేస్తామో ర్యాండమ్గా అప్లై చేశాను. అప్లై చేసి నేను మిస్టేక్ ఏం చేశానంటే మొత్తం ఫామ్ అప్లై చేసి పంపించాను. సడన్గా కాల్ వచ్చింది 1 వీక్ తర్వాత. మా మదర్ ఎత్తారు, హిందీలో మాట్లాడారు అనమాట. మా మదర్కి హిందీ రాదు, కాకపోతే ఏదో ఒకటి మేనేజ్ చేసి కమ్యూనికేషన్ చేసింది. వాళ్ళు ఏం చెప్పారంటే, మీ అబ్బాయి ఏదైతే పంపాడో అప్లికేషన్ ఫామ్ అందులో తన పేరు రాయడం మర్చిపోయాడు, ఆయన పేరు చెప్పండి, అప్పుడు అతనికి మేము హాల్ టికెట్ పంపుతామని అన్నారు. సో అప్పుడు మా అమ్మ హిందీ అర్థం కాకపోయినా ఏదో ఒకటి చెప్పి నా పేరు చెప్పి అక్కడ నేమ్ రాపిచ్చింది అనమాట. రాసిన తర్వాత వాళ్ళు నాకు ఎగ్జామ్కి పిలిచి అప్పుడు ఆల్ ఇండియా 2nd ర్యాంక్ వచ్చిందనమాట నాకు. సో అక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నప్పుడు నాకు తెలిసింది ఇలా షిప్లో 6 నెలలు ఉండాల్సి వస్తుంది అని చెప్పి. సో అప్పటి వరకు నా థాట్ ఎలా ఉండేదంటే, ఏదో పోర్ట్లో ఒక 6 మంత్స్ వర్క్ చేస్తాము, మళ్ళీ ల్యాండ్లోనే ఉంటుంది కదా పోర్టు, ఏం భయం ఉండదు అన్న ఒక ఫీలింగ్ తోటి ఉన్నాను. కానీ ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు అన్నారు 6 మంత్స్ అలా సముద్రం మధ్యలో ఉండాల్సి వస్తుంది మీరు అన్నప్పుడు నాకు అప్పుడు లైట్ వెలిగిందనమాట. ఓహో, అంటే నేను ల్యాండ్ మీద ఉండను, ఇలా పెద్ద షిప్లలో వెళ్ళి సముద్రంలో సేల్ చేయాలని అప్పుడు నాకు తెలిసింది. ఆయన అక్కడ కొంచెం స్మార్ట్గా యాక్ట్ చేసి నాకు ఆల్రెడీ తెలుసు అన్న అబద్ధం ఆడేసి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. సో అప్పటి నుంచి మొదలైందనమాట నా జర్నీ. అంటే తెలియకుండా ఊబిలో పడ్డారు అన్నట్టే అలా ఒక్కసారి ఆ సముద్రం వాటర్ ఒక్కసారి టేస్ట్ చేస్తే అది వదలదు అంటారు, మా షిప్పింగ్ ఫీల్డ్లో అంటారు అనమాట. ఒక్కసారి నువ్వు షిప్ ఎక్కితే దాన్ని మళ్ళీ నువ్వు ఎంత వదులుకోవాలనుకున్నా వదలవు, అందులోనే ఉండిపోవాల్సి వస్తుంది. సో స్టార్టింగ్ అనుకున్నాను 3 years చేస్తే చాలు అని, ఇప్పుడు ఆల్మోస్ట్ 14 years అయింది జర్నీ. సో ఇప్పటి వరకు మీ జర్నీ ఎలా ఉందండి? అప్స్ ఉన్నాయి, డౌన్స్ ఉన్నాయి. బట్ నేను ఒకటి బాగా నమ్ముతాను, మనిషి 1 గంట హ్యాపీగా ఉండాలి అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు. ఒక రోజు బాగుండాలంటే పాత ఫ్రెండ్స్ని కలవచ్చు. ఒక వారం మంచిగా ఉండాలంటే ఒక టూర్కి వెళ్ళి హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. నెల బాగుండాలంటే పెళ్ళి చేసుకోవచ్చు. ఓన్లీ 1 month వరకు హ్యాపీగా ఉండగలం. కాకపోతే లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా ఉండాలి అంటే మనకి నచ్చిన పని, ఒక యూనిక్ పని,
అందరూ గుర్తించే పని, మనకి సాటిస్ఫాక్షన్ ఇచ్చే పని చేసే వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. సో ఒక విధంగా చెప్పాలంటే అటువంటి ఒక యూనిక్ ప్రొఫెషన్ నాకు దేవుడు కల్పించాడు. ఎవరికి దొరకని ఒక అవకాశం ఇచ్చినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో అండ్ సో యాజ్ రాజశేఖర్ గారు చాలా హ్యాపీగా ఉన్నారు అని అయితే నేను అర్థం చేసుకుంటున్నాను. బికాజ్ మీకు నచ్చిన పని, యునీక్ పని, మీరు చెప్పిన అన్ని క్వాలిఫికేషన్స్తో కూడిన పని మీరు చేస్తున్నారు కాబట్టి. ఎస్, ఓకే, మీరు హ్యాపీగా ఉన్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ దట్ అండ్ సెన్స్ యువర్ ఇన్ యువర్ ఐజ్ యాజ్ వెల్. అయితే సముద్రంలో మీ జాబ్, ఓకే, మీరు సముద్రంలో ఉన్నప్పుడు, మీరు మీ జాబ్లో ఉన్నప్పుడు ఏదన్నా ఒక టఫెస్ట్ ఛాలెంజ్ మీరు టేకప్ చేసింది ఏమన్నా ఉందా? మీరు చూసింది అంటే డెఫినెట్లీ 1-2 కాదు, యూ మస్ట్ హ్యావ్ ఈ 14 years జర్నీలో డెఫినెట్లీ యూ మస్ట్ హ్యావ్ ఎన్కౌంటర్డ్ మెనీ టఫెస్ట్ ఛాలెంజెస్. నిజంగా ఈ ప్రొఫెషన్ ఇంత టఫ్ ఉంటుందా, ఇంత ఛాలెంజింగ్ ఉంటుందా అని మేము అర్థం చేసుకోవడానికి అడుగుతున్నాం మిమ్మల్ని ప్రశ్న. ఇప్పుడు టఫెస్ట్ ఛాలెంజ్ అంటే 2 విధాలుగా ఆన్సర్ చేయొచ్చు. ఒకటి మొత్తం ప్రొఫెషన్కి రిలేటెడ్, ఇంకొకటి అందులో పనిచేస్తున్న మనుషుల సైకాలజీని బట్టి, అంటే వాళ్ళు పర్సనల్గా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఆ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం. ఈ 2 విషయాల్లో ఫస్ట్ది ప్రొఫెషనల్గా ఏంటంటే, షిప్ ఒక కంజెస్టెడ్ ఇంపార్టెంట్ ప్లేస్లో వెళ్తుంది. షిప్కి ఇంపార్టెంట్ అంటే నియరెస్ట్ పోర్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, సూయేజ్ కెనాల్ క్రాస్ చేస్తున్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీకు తెలిసే ఉండొచ్చు, ఒకసారి సూయేజ్ కెనాల్లో ఒక కంటైనర్ షిప్, ఎవర్ గివెన్ అనే షిప్ మధ్యలో ఆగిపోతే ఆల్మోస్ట్ ట్రాఫిక్ జామ్ అయినట్టు ఆగి ప్రపంచంలో ఆల్మోస్ట్ ట్రేడ్ అంతా నిలిచిపోయిందనమాట. సో అటువంటి కొన్ని ఇంపార్టెంట్ పోర్ట్స్లో సడన్గా షిప్లో ఉన్న ఇంజన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే అది అప్పటికప్పుడు సాల్వ్ చేయాలి. అలాంటి ఒక సిచ్యువేషన్ ఒక పోర్ట్కి రీచ్ అవుతున్నప్పుడు పక్కన కొన్ని షిప్పులు ఉన్నాయన్నమాట. సో అటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే, షిప్ ఇంజన్కి ప్రాబ్లం వచ్చిందంటే అది ఆగిపోతుంది షిప్. అది మొత్తము ఆ వాటర్ అలలకి ఒక ప్లేస్లో ఉండదు, అటు ఇటు వెళ్తూ ఉంటుంది. పక్కనున్న షిప్ గుద్దుకునే ఛాన్స్ ఉంటుంది, లేదంటే దగ్గరలో ల్యాండ్ ఉంటే అక్కడ గ్రౌండింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అనమాట. సో అటువంటి సిచ్యువేషన్ ఒకసారి వచ్చినప్పుడు, సో షిప్లో మా ఇంజన్ డిపార్ట్మెంట్లో ఒక 10 మంది ఉంటామనుకోండి, 10 మందితోటి 3 గంటలు ప్రాబ్లం క్లియర్ చేయొచ్చు. అప్పుడు 3 hours కూడా లేదు, విత్ ఇన్ 1 hourలో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సి వచ్చింది. అంటే ఇంజన్లో మెయింటెనెన్స్ చేయాల్సి వచ్చింది, ఒక బ్రేక్ డౌన్ వచ్చింది. సో అప్పుడు ఏం చేసామంటే, మాది ఇంజన్ డిపార్ట్మెంట్, సో షిప్లో డెక్ డిపార్ట్మెంట్ అని కూడా ఉంటుంది. సో 10+ వాళ్ళు ఒక 11 members, వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని, చీఫ్ కుక్ ఇంకా జిఎస్ అని ఇంకొకరు 2 ఉంటారనమాట, అంటే ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని అందరు మీరు రావాల్సిందే, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని చెప్పి ఆ టైంలో ఆ ప్రాబ్లమ్ని మేము ఒక టీం వర్క్ లాగా సాల్వ్ చేసి షిప్ని 1 hourలో రెడీ చేసాము. అటువంటి సిచ్యువేషన్స్ ఒక టీం వర్క్ తోటి మనం తొందరగా చేయొచ్చు అని ప్రాక్టికల్గా తెలుసుకున్నాను. అంటే నేను ఒక్కనే గొప్ప చేశాను అన్నట్లేదు, మా టీం మొత్తం కష్టపడి. ఒకవేళ ఆ రోజు మీ టీం అంతా కలిసి ఆ పని చేసి ఉండకపోతే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండేవి? చాలా పెద్ద కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అంటే ఒకవేళ వెళ్ళలేకపోయింది అనుకో, షిప్ నడవలేదు అనుకో, అది మెల్లమెల్లగా డ్రిఫ్టింగ్ అయ్యి పక్కనున్న ల్యాండ్కి కింద మట్టిలో అది ఇరుక్కుపోతే గ్రౌండింగ్ అని అంటారు అనమాట. అది ఇరుక్కుపోతే మళ్ళీ దాన్ని లాగడం కష్టం, అక్కడే ఉండిపోద్ది. మళ్ళీ పెద్ద పెద్ద టగ్గులు తీసుకొచ్చి అది ఆగిపోతే వెనకాల ఉన్న షిప్పులు కానీ, అటు నుంచి వచ్చే షిప్పులు కానీ డైవర్ట్ అవ్వడం కష్టం అవుతుంది. అటువంటి కొన్ని ఉంటాయన్నమాట. ఇంకా కమర్షియల్ లాస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఒక షిప్లో ఇప్పుడు నేను వర్క్ చేసే ఆయిల్ ట్యాంకర్ VLCC అని అంటారు, 3 లక్షల టన్నుల ఆయిల్, 1 టన్ అంటేనే 1000 kgs ఉంటుంది. అటువంటిది 3 లక్షల టన్నుల ఆయిల్ని క్యారీ చేసే షిప్, వాళ్ళకి ఒక్క నిమిషంకి కూడా ఒక రేట్ అనేది ఉంటుంది. ఒక్క రోజుకి ఒక $80,000 రెంట్ కడతారు వాళ్ళు షిప్కి. 1 గంట ఆగిపోయినా కానీ వాళ్ళకి హెవీ లాసే కదా, వీళ్ళు అనుకున్న టైంకి అది రీచ్ అవ్వాలి. సో మా మెయిన్ పని ఏముంటుందంటే, ఆ గూడ్స్ ఏదైతే మేము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామో ఈ పోర్ట్ నుంచి ఆ పోర్ట్కి అనుకున్న టైంకి రీచ్ అయ్యేలాగా, సేఫ్గా రీచ్ అయ్యేలాగా చేయడం అనమాట. సో అది అంటే ప్రొఫెషనల్గా వైజ్గా నేను తీసుకుంటే వన్ ఆఫ్ ది ఛాలెంజెస్. ఇలాంటి ప్రతి ఒక్క మెరైన్ ఇంజనీర్, షిప్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఫేస్ చేసే ఉంటారు. బట్ ఆ టైంకి చాలా టఫ్ అనిపిస్తుంది. 100%. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్లోని ఒక మెరైన్ ఇంజనీర్గా ఒక షిప్లో మీరు ఉన్నప్పుడు, మీరు తీసుకున్న ఒక అద్భుతమైన డెసిషన్ వల్ల, ఒక టైమ్లీ, ఒక ఇన్స్టంటేనియస్ డెసిషన్ వల్ల షిప్ సేఫ్టీ ఎన్ష్యూర్ అయ్యి చాలామంది ప్రాణాలు నిలిచాయి, అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా. డెఫినెట్లీ ఈ డెసిషన్ నేను ఈ టైంకి తీసుకొని ఉండకపోతే షిప్ కొలాప్స్ అయిపోయేది అన్న సందర్భం మీ కెరియర్లో మీకు ఏమైనా ఎదురైందా? అంటే ఆల్ ద ప్రైడ్, ఆల్ ది ఎఫర్ట్స్ గోస్ టు యూ అన్నట్టు టైమ్లీ డెసిషన్ బై రాజశేఖర్ తీసుకున్నారా? అట్లాంటి సందర్భం ఏమైనా వచ్చిందా? స్పెషల్గా నేననే కాదు, యాక్చువల్గా ఇటువంటి మేజర్ డెసిషన్స్ అన్ని షిప్లో క్యాప్టెన్ తీసుకుంటారనమాట. సో క్యాప్టెన్ అయినా కానీ హీఈస్ ద హెడ్ ఆఫ్ ది షిప్, మొత్తం కంట్రోల్ తన మీద ఉంటుంది. కాకపోతే తను మా మీద డిపెండ్ ఎప్పుడు అవుతారంటే, టెక్నికల్గా ఇంజన్కి సంబంధించి, మిషనరీకి సంబంధించి తను హ్యాండిల్ చేయలేడు. ఏదున్నా కానీ ప్రాబ్లం ఇది, ఇప్పుడు ఒక షిప్ ఉంది, యాంకర్లో ఉంది,
కాకపోతే ఒకేసారి సైక్లోన్ వచ్చింది, అక్కడ నుంచి వెళ్ళి దాన్ని యాంకర్ని ఎత్తి వెంటనే ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. లేదంటే ఆ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి పొల్యూషన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, ఏదైనా అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అని కెప్టెన్ వెంటనే సడన్గా ప్రకృతిలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, సైక్లోన్ వస్తుంది అంటే అతను డైరెక్ట్ మాకు చెప్తాడు. సో ఆ టైంకి మేము మెషినరీని తొందరగా రెడీ చేయడము, ఇటువంటి చిన్న చిన్న ఛాలెంజెస్. ఒకసారి ఏం జరిగిందంటే ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, కొన్ని దేశాలలో పేద దేశం నుంచి వెళ్ళి దగ్గరలో ఉన్న వేరే దేశానికి వెళ్ళడానికి వలసకి చాలామంది వెళ్తారు. అలాంటి సిచ్యువేషన్లో ఒకసారి మా షిప్ ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే మా షిప్లో అరౌండ్ మేము 200 మెంబర్స్ ఉన్నాము, మా దగ్గర ఉన్న ఫుడ్ అయిపోయింది, మీరు ఫుడ్ ఇవ్వలేకపోతే మా ప్రాణాలు కూడా ఛాన్స్ ఉన్నాయి, ఆల్రెడీ 1 వీక్ నుంచి ఏం తినలేదు అని ఒక ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చింది. సో అక్కడ వాళ్ళైతే ఏదైతే కమ్యూనికేషన్ చేసిందో అదొక కోఆర్డినేషన్ సెంటర్కి వెళ్తారు అనమాట. సో వాళ్ళు మా షిప్ క్యాప్టెన్కి మెసేజ్ పెట్టారు, మీ షిప్ వాళ్ళు ఏదైతే మెసేజ్ పెట్టినో దాని దగ్గరలోనే ఉంది, మీరు కొంచెం వెతికి ఆ షిప్ కోఆర్డినేట్స్ వాళ్ళు ఇస్తారనమాట, లొకేషన్ని వెతికి మీరు ఫుడ్ ఇవ్వండి అని. అంటే నాకు తెలిసి 1 అవర్లో షిప్లో మాకు 1 నెల రోజులకు సంబంధించిన ఫుడ్ ఉంటే దాంట్లో మేము ఒక 10 రోజులకి సంబంధించిన ఫుడ్ పెట్టుకొని మిగిలిన 20 రోజులకు సంబంధించిన ఫుడ్ని అంతా ప్యాక్ చేసి వితిన్ 1 అవర్ అందరు కలిసి ప్యాక్ చేసి. ఇక్కడ డిఫికల్టీ ఏంటంటే మేము అనుకున్న రూట్లో షిప్ డైవర్ట్ చేయాలి వాళ్ళని వెతకడానికి. బయట వ్యక్తులందరూ ఆ బైనాక్యులర్స్ పెట్టుకొని పొజిషన్ వాళ్ళు ఒకటి చెప్తారు, కానీ సముద్రంలో మన రోడ్లో అయితే ఎగ్జాక్ట్ పొజిషన్ చెప్తే మనం అక్కడికి వెళ్ళొచ్చు. షిప్లో సముద్రంలో ఎలా ఉంటుందంటే ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఆ బోట్ అక్కడ ఉండదు, అది కూడా డ్రిఫ్ట్ అవుతూ వేరే పొజిషన్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళని ఇంకొంచెం వెతుకుతూ ఉండాలన్నమాట. అదృష్టం కొద్దీ వాళ్ళని మేము అనుకున్న పొజిషన్కి వెళ్ళిన తర్వాత కూడా దొరకకపోతే ఒక 2 గంటలు ఇంక ఎక్స్ట్రా వెతికి తర్వాత వాళ్ళు దూరం నుంచి కనిపిస్తే ఏదైతే మేము ఫుడ్ అంతా ప్యాక్ చేసింది ఉందో ఆ ఫుడ్ అంతా వాళ్ళకి క్రెయిన్ తోటి వాళ్ళతోటి పాస్ చేస్తే ఒక తెలియని హ్యాపీనెస్ అనమాట. ఇప్పుడు 100% అసలు మనము బాగా ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక చిన్న ఫ్రూట్ ఇచ్చినా వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో దానికన్నా ఎక్కువ మనకి హ్యాపీనెస్ వస్తుంది, అబ్బా వాళ్ళ ఆకలి తీర్చాము అని చెప్పి. సో దోస్ మూమెంట్స్, ఇది ప్రొఫెషనల్గా గొప్ప మూమెంట్ కాకపోయినా కానీ మనకి సైకలాజికల్గా మైండ్కి చాలా హ్యాపీనెస్ ఇచ్చే మూమెంట్ అంటే అది 100% ఇది ప్రొఫెషనల్గా కూడా చాలా గొప్ప మూమెంట్. ఎందుకంటే ఒక ప్రొఫెషన్లో ఉంటున్నప్పుడు ఇతరులకి లైఫ్ సేవ్ చేసేలాంటి గొప్ప ఆపర్చునిటీ కల్పించడం దొరకడం అనేది దట్ ఈస్ రియల్లీ అ బ్లెస్డ్ ఆపర్చునిటీ. నేను అలాగే ఫీల్ అవుతాను. సో బేసికల్గా అండి, ఇప్పుడు మీరు ఈ డిజాస్టర్ సిచ్యువేషన్ గురించి చెప్పారు కాబట్టి నాకు ఇప్పటికిప్పుడు వస్తున్న థాట్, టైటానిక్ సినిమాలో చూపించినటువంటి న్యాచురల్ కెలామిటీ అంత బీభత్సం, ఒక రాక్కి వెళ్ళి షిప్ గుద్దుకోవడం, ఇదంతా అది కూడా జరిగిన వాస్తవమైన కాదని వాళ్ళు సినిమాగా తీశారు కదా. ఇలాంటి సినిమాటిక్ ఎక్స్పీరియన్సెస్ అని కాదు, బట్ నిజ జీవితంలో కూడా మీరు ఎప్పుడైనా ఎన్కౌంటర్ చేశారా మీ షిప్లో వెన్ యూ ఆర్ ట్రావెలింగ్ ఆన్ ద సీ? అదృష్టం కొద్దీ ఆ సిచ్యువేషన్ నాకు రాలేదు, ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్ వస్తే అంటే అలా జరిగినా కూడా సర్వైవ్ అయిన సిచ్యువేషన్ అంత భయంకరంగా ఎప్పుడన్నా ఎన్కౌంటర్ చేశారా ఇస్ వాట్ ఐ మెంట్. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ కాలేదు, కానీ మా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ అయినవి అవన్నీ విని నాకు అనిపించింది కొంచెం నేను లక్ ఎక్కువ ఉంది అనుకుంటా. నాకు అంటే అటువంటి డేంజరస్ సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. బట్ ఇప్పటికీ ఆ టైటానిక్ అనేది మనకి ఎందుకంత ఫేమస్ అయిందంటే అప్పటికి ప్రపంచంలో అన్సింకబుల్ షిప్ అని చెప్పి టైటానిక్ని వాళ్ళు పబ్లిసిటీ చేసి స్టార్ట్ చేశారు షిప్ని. ది అన్సింకబుల్ అంటే ఈ షిప్ మునగదు అన్న ఒక అడ్వర్టైజ్మెంట్తో స్టార్ట్ చేసినా కానీ అది మునిగింది. అక్కడ ఎన్నో ఉన్నాయి మిస్టేక్స్. అంటే ఆ టైంలో మనకేంటంటే ఏమన్నా ఉన్న ఐస్బర్గ్స్ ఉన్న అవన్నీ మనకు జీపీఎస్లో రడార్లో కనిపించేవి కాదనమాట. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి సముద్రం లోపల ఏమున్నాయి, కేబుల్స్ ఏమైనా ఉన్నాయా, ఫిషింగ్ నెట్లు ఏమైనా ఉన్నాయా అన్నీ తెలుస్తున్నాయి ఈ టైంకి. ఆ టైంలో అంత టెక్నాలజీ లేదు, అప్పుడంతా మాన్యువల్గా చెక్ చేయడము, బైనాక్యులర్స్ పెట్టుకొని దూరంలో ఏదన్నా ఉందా చూడడము. సో ఆ రోజు రాత్రి వాచ్ చేస్తున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండుంటే వాళ్ళు ఏం చేసిందంటే బైనాక్యులర్స్ ఏదైతే ఉంటుందో ఒక డ్యూటీ చేసే ఆఫీసర్ ఇంకో డ్యూటీ ఆఫీసర్కి ఆ కీ ఇవ్వాల్సింది ఇవ్వడం మర్చిపోయాడు. సో బైనాక్యులర్ కీ ఉంటే కనుక ఆయన కూడా చూసి కొంచెం చేసేటోడేమో. అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ వల్ల ఆ డిజాస్టర్ జరిగింది. బట్ ఈ కాలంలో ఇప్పుడు కూడా ఎన్నో షిప్స్ ఇలా జరుగుతాయి. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్ మధ్యలో వింటూ ఉంటారు, షిప్ మునిగిపోయింది, ప్రయాణికులందరూ సేఫ్గా బయటకు వచ్చారు, కెప్టెన్ కూడా వాళ్ళని సేవ్ చేశాడు. ఇప్పటికీ ఆయిల్ పొల్యూషన్ జరిగి కొన్ని కంట్రీస్లో ఎలా మొన్న సింగపూర్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఒక షిప్ యాంకర్లో ఉంది, ఇంకో షిప్ వచ్చి దాన్ని గుద్దింది అనమాట. 2 ఆయిల్ ట్యాంకర్లే. ఆయిల్ అంటే ఎంత డేంజరో మీకు తెలుసు, అది మొత్తం కాలిపోయింది అనమాట. చాలా పొల్యూషన్ అయింది. సో ఇటువంటి ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి. సో బట్ ఎంత జరిగినా కానీ
జరగాల్సిన ట్రేడ్ జరగాలి కాబట్టి ఇప్పుడు మన రోడ్ మీద జరిగే యాక్సిడెంట్లు ఎట్లా జరిగినా కానీ మనం ప్రయాణం చేస్తున్నాం కదా, అలానే షిప్పింగ్లో కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. నా వరకు అయితే నేను పర్సనల్గా ఫేస్ అవ్వలేదు, కానీ ఇవన్నీ విన్నప్పుడు ఇంకా ఎక్స్ట్రా సేఫ్టీ ఎలా తీసుకోవాలి అని మాత్రం జాగ్రత్తగా పెట్టుకొని వర్క్ చేస్తాం. ఎస్ అయితేనండి, యూజువల్గా సీ సిక్నెస్ అని మనం వింటుంటాం కాబట్టి మెరైన్ ఇంజనీర్గా సముద్రంలో ఉండాల్సిన వ్యక్తిగా మీ మెంటల్ అండ్ ఎమోషనల్ స్ట్రెంగ్స్ గురించి కొంతసేపు మాట్లాడుకుందాము. కొంతమందికి ల్యాండ్ మీద ఉండి జస్ట్ క్రూజ్లో ఒక చిన్న హాలిడేకి వెళ్ళినా సరే కొన్ని గంటలు సముద్రంలో ఉండేసరికి ఏంటో లోన్లీగా ఉన్నాం, జనాల నుంచి దూరంగా ఉన్నాం, ఆ సీ సిక్నెస్ తీసుకోలేరు వాళ్ళు. వామిటింగ్స్ అవ్వడం కానీ, ఏదో ఒక రకమైన డిప్రెషన్లోకి ఉండడం కానీ, ఇలాంటి లక్షణాలు కొంతమందిలో ఉంటాయి. మీరు ఎప్పుడన్నా ఆ సీ సిక్నెస్ని ఫేస్ చేశారా? మేబీ ఇన్ యువర్ ఇనీషియల్ డేస్ ఐ హావ్ టు ఆస్క్. షిప్లో స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు అప్పటి వరకు నా లైఫ్ మొత్తం ఇంట్లో వాళ్ళతోటి, చిన్న కొడుకుని కాబట్టి చాలా అల్లారు ముద్దుగా అడిగింది ప్రతీదీ ఇచ్చి, అంటే ఒక బాధ్యత లేకుండానే పెరిగాను అనుకో. అంటే వాళ్ళు చిన్నప్పుడు బాగా కష్టపడి వాళ్ళు ఉన్నారు కాబట్టి కనీసం ఆ పిల్లలకైనా అన్నీ వాళ్ళకి వీలైనంతగా ఇద్దామన్నట్టు, ఇంకా చిన్న కొడుకు ఎక్కువ ఉంటుంది కాబట్టి అలానే పెంచారు నన్ను. అంటే ఇప్పటికీ బయటికి వెళ్ళి ఏమైనా సామాన్ తీసుకురా అన్నా కానీ వాడికి ఎందుకు పని చెప్తున్నావు, నువ్వు వెళ్ళి తేవచ్చు కదా అని చెప్పి అమ్మ అంటుంది అనమాట. ఆ రేంజ్లో పెరిగిన ఒక అబ్బాయిని సడన్గా షిప్లో వదిలేస్తే ఎలా ఉంటుంది? సో నేను ఇప్పటికీ అనుకుంటాను, నన్ను చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్గా పెంచుంటే ఆ టైంలో ఆ డిఫికల్టీ ఫేస్ అయ్యేవాడిని కాదు కదా అని చెప్పి. సో స్టార్టింగ్లో షిప్ జాయిన్ అయినప్పుడు మెంటల్గా, ఫిజికల్గా చాలా ఆ సిక్నెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ సైకలాజికల్గా ఇంటికి దూరంగా ఉన్న, మన వాళ్ళకి దూరంగా ఉన్న, ఫ్రెండ్స్కి దూరంగా ఉన్న ఐసోలేషన్ అని ఒకటి ఫామ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఫిజికల్గా సరిగ్గా నిద్ర పట్టదు. మనము ల్యాండ్ మీద ప్రశాంతంగా పడుకుంటాం. ఈరోజు మార్నింగ్ వచ్చాయి, నాకు ఒక్కడికి అర్థమైంది. ఎందుకంటే షిప్లో కూడా అలానే ఊగుతూ ఉన్నప్పుడు నాకు తెలుస్తుంది. ఇక్కడ ఈమెకు చెప్తే ఏమన్నది, నీకు షిప్లో ఉండి అలవాటు అయిపోయింది, ఇక్కడ కూడా ల్యాండ్ ఊతున్నట్టు, అట్లేం జరగలేదు అన్నది. తర్వాత న్యూస్లో చూసా, 1 అవర్లో వచ్చింది ఆ న్యూస్, ఎర్త్క్వేక్ టైప్ వచ్చింది అని చెప్పి. సో అంటే నాకు అన్నీ తెలుస్తాయని ఒక ఫీలింగ్ వచ్చింది. సో షిప్లో అలాంటిది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ ఏమి జరగకుండా ఉందంటే ఇంకా నేను నిద్రలేస్తా. అలా ఊగుతూ ఉన్నప్పుడే నిద్ర సరిగ్గా పట్టుద్ది మాకు, ఎందుకంటే ఆ ఫ్లో అలా ఉంటుంది. సో స్టార్టింగ్లో ఎలా ఉంటుంది అంటే ఒకేసారి ఆ డిస్టర్బెన్స్, ఇంజిన్ సౌండ్ కొంచెం వినిపిస్తుంది, అలల సౌండ్, గాలి సౌండ్. మీరు సినిమాలలో చూస్తే దయాల సినిమాలు చూస్తే ఒక సౌండ్ వస్తుంది చూడు, అలానే స్టార్టింగ్లో షిప్ ఎక్కినప్పుడు ఏదో సౌండ్స్ వస్తాయి. పక్కనంతా సముద్రం, గాలి సౌండ్కి చెప్పలేని భయంకరమైన సౌండ్స్ వింటాము. సో అవన్నిటికీ 1 మంత్ పట్టింది. ప్రతి ఒక్కరికి కొంచెం స్టార్టింగ్లో అది ఉంటుంది అనమాట. తర్వాత ఇప్పుడు ఎలా అయిందంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ధైర్యం చెప్తాం అన్నమాట. ఇవన్నీ కామనే, మీకు అలవాటు అయిపోతుంది. ఒక్కసారి మీరు 1 మంత్ అలవాటు చేసుకోండి, అంత నార్మల్ అయిపోతుందని ధైర్యం ఇవ్వగలను. 24 అవర్స్లో షిప్లో మీరు అసలు ఏం చేస్తారు చెప్పండి? హౌస్ యువర్ డే ఆన్ ద షిప్? సో మార్నింగ్ నేను ఒక 6:30కి లేస్తాను. 6:30 to 7 వరకు మామూలుగా రెగ్యులర్ బ్రష్ చేయడము అవన్నీ ఫ్రెష్ అప్ అయ్యి, తర్వాత 7కి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి 7:15 వరకు అలా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తర్వాత మా ఇంజన్ డిపార్ట్మెంట్కి వెళ్తాను అనమాట. ఈసీఆర్ అంటారు, ఇంజన్ కంట్రోల్ రూమ్ అని ఉంటుంది. సో కిందికి వెళ్ళి ఒక మీటింగ్ టైప్ ఒక 20 minutes మీటింగ్ చేసుకుంటాం. ఈరోజు ఈ వర్క్ అనుకుంటున్నాము, అంటే లంచ్ ముందు ఈ వర్క్ ఒకటి కంప్లీట్ చేద్దాం, లంచ్ తర్వాత ఈ టీం ఈ వర్క్ చేయాలని వర్క్ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. టూల్ బాక్స్ మీటింగ్ అని అంటాం. ఆ వర్క్ మధ్యలో బ్రేక్ టైం కూడా ఇస్తామన్నమాట. ఎందుకంటే ఎంతసేపు మనం 3 hours వర్క్ చేయలేం కదా, మధ్యలో బ్రేక్ ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి బ్రేక్ ఇచ్చి మధ్యలో ఆ బ్రేక్ అయిపోతే 5 o'clockకి 5:30కి వర్క్ అయిపోతుంది. నేను చెప్పేది ఇంజన్ డిపార్ట్మెంట్ గురించి, నా వర్క్ నేను చేసేది. సో నేను సెకండ్ ఇంజనీర్ అంటారు నన్ను. నా షిప్కి ఎలా అంటే చీఫ్ ఇంజనీర్, మా ఇంజన్ డిపార్ట్మెంట్కి చీఫ్ ఇంజనీర్ ఫస్ట్, సెకండ్ ఇంజనీర్. ఈ సెకండ్ ఇంజనీర్కి చీఫ్ ఇంజనీర్ ఈరోజు నాకు ఈ వర్క్ కావాలి, ఇవి అయిపోవాలి అని అంటాడు. సో నేను ఆ వర్క్ ఆయన చెప్పిన దాన్ని బట్టి ఇంకా నాకు తెలిసిన వర్క్ ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే అవన్నీ నేను కింద వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళకి హెల్ప్ కావాలన్నప్పుడు సూపర్వైజ్ చేయడం నా వర్క్ అనమాట. సో అలా చేసి 5:30కి వర్క్ అయిపోయింది అనుకో. తర్వాత ఏంటంటే ఒకవేళ ఆ షిప్లో అట్మాస్ఫియర్ బాగుండి బయట క్లైమేట్ బాగుంది అంటే క్రికెట్ ఆడడానికి వెళ్ళడము, లేదంటే టేబుల్ టెన్నిస్ ఆడడము, అలా ఒక 1/2 hour అలా టైం స్పెండ్ చేసి తర్వాత డిన్నర్ చేస్తాం. మధ్యలో 12 to 1 లంచ్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే మేము 5 to 6 క్రికెట్ కానీ ఏదైనా గేమ్ ఆడిన తర్వాత డిన్నర్ చేసేస్తాం. డిన్నర్ అయిపోయిన తర్వాత డిన్నర్ అంటే నిజం చెప్పాలంటే యాక్చువల్గా మనం ఫాలో అవ్వాల్సిన డిన్నరే అది. మార్నింగ్ 7 to 7:30 మా బ్రేక్ఫాస్ట్, 12 to 12:30 లంచ్, 6 to 6:30 డిన్నర్. అదంతా నాకు అలవాటు. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు ఆ ఫుడ్ పెట్టకపోయేసరికి మొత్తం నాకు చిరాకు వేస్తూ ఉంటుంది, వీళ్ళు ఇంకా పెట్టట్లేదని చెప్పి. సో అలా 6:30కి వరకు డిన్నర్ అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే మ్యాక్సిమం ఒక్కడిని ఉండడానికి ఇష్టపడను. ఆల్రెడీ షిప్లో
ఏదో Limited లోన్లీ జనాలే ఫీలింగ్ ఉంటారు. ఉంటుంది. సో నాకు ఒక గ్యాంగ్ని ఫామ్ చేసుకుంటాను. ఒక లిమిటెడ్ ఉన్నా కానీ 3-4 మెంబర్స్ పక్కా నాకు గ్యాంగ్ ఉండాలన్నమాట. నా జూనియర్స్ని నా ఫ్రెండ్ అయిపోతాడు. అండ్ అంతసేపు కొంచెం ఓవర్ యాక్షన్ చేసి నేను వర్క్ ఇది ఇచ్చినా కానీ 6:30 తర్వాత ఫ్రెండ్స్ లాగా మేము కలిసి మూవీ చూడడము, లేదంటే సిరీస్ చూడడము, లేదంటే వీడియో గేమ్ ఆడడము, టేబుల్ టెన్నిస్, ఇంకా అలాంటిది ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తాము. ఇంకా నాకు అప్పుడప్పుడు యూట్యూబ్ వీడియోస్కి ఎడిట్ చేసుకోవడము, నాకు 1 అవర్ మినిమం డైలీ పెట్టుకుంటాను. ఆ 1 అవర్లో ఆ వీడియో ఏదో ఒకటి షూట్ చేసుకోవడము, ఎడిట్ చేసుకోవడము. ఈమెకి అది చాలా లో క్వాలిటీలో దాన్ని కన్వర్ట్ చేసుకొని మళ్ళీ మా వైఫ్కి పంపితే తను ఏదో అడ్జస్ట్మెంట్ చేసి హై క్వాలిటీకి తెచ్చి పోస్ట్ చేయడం, అలా అన్న రొటీన్ ఇలా జరుగుద్ది. నాకు మెయిన్గా నచ్చే పాయింట్ ఏంటంటే డిన్నర్ తర్వాత 2-3 అవర్స్ నేను స్పెండ్ చేస్తాను చూడు, వాళ్ళతో కూర్చొని టీవీ చూడడము, సిరీస్ చూడడము, అందులోనే మొత్తం ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అనమాట, రిఫ్రెష్ అయిపోతాం మేము. కరెక్ట్ చాలా అవసరం కూడా. బేసికల్గా అండి బిగ్ బాస్ హౌస్కి వెళ్తే టైము, సెల్ ఫోను, న్యూస్ పేపర్లు ఇవేమీ ఉండవు. సముద్రంలోకి వెళ్తే ప్రపంచంలో ఏం జరుగుతోంది అన్న అంశాలు అన్నిట్లోంచి కట్ ఆఫ్ అయిపోయినట్లు ఉంటుందా, లేకపోతే ఈవెన్ యూ గైస్ కీప్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్, ఇవి వార్తలు, ఇవి జరుగుతోంది, అట్లా మీకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా? ఇప్పుడు మీకు ఒక 100% ఇన్ఫర్మేషన్ తెలుస్తే మాకు 10% తెలుస్తుంది. ఎందుకంటే తెలుస్తుంది కానీ మాకు అంతా ఉండదన్నమాట. ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా కానీ మీకు కనిపించే మేము ఎంతోమంది కొత్త వ్యక్తులు కలుస్తూ ఉంటారు, వాళ్ళు కొత్త విషయాలు చెప్తారు మీకు, లేదంటే న్యూస్ పేపర్లో తెలుస్తూ ఉంటాయి కొత్త విషయాలు. మాకు ఎలా ఉంటుందంటే లిమిటెడ్ ఉంటుంది. ఏదో 1 MBలో న్యూస్ అంతా కవర్ చేస్తే ఒకటి ఇస్తారు, అది చదవడానికి కూడా అప్పుడప్పుడు మాకు టైం దొరకదు వర్క్ షెడ్యూల్ వల్ల. మాట్లాడే కొంచెం టైం ఉంటే ఇంట్లో వాళ్ళతోటే మాట్లాడతాం. ఇంట్లో వాళ్ళు అరే ఇక్కడ ఇది జరిగిందంటే అని వరల్డ్లో జరిగే విషయాలు ఏం చెప్పరు. ఇంట్లో జరిగే అత్తగూడల విషయాలు, లేదంటే వాళ్ళతో పాప చేసే అల్లరి విషయాలు అవి వాటితోటి టైం అయిపోతుంది. సో ప్రపంచం గురించి మాకంత పట్టింపు అప్డేట్ అవ్వలేరు అయితే. మ్యాక్సిమం అవ్వను, జస్ట్ ఈ సోషల్ మీడియాలో ఉన్నాను, ట్రెండింగ్ టాపిక్స్ ఏంటో తెలుసుకుందాం అని చెప్పి అప్పుడు వైఫ్ని అడిగి కొంచెం చెప్పమ్మా ఏం నడుతుంది ఇది అంటే, ఆమె కూడా చిరాగ్గా నాతో మాట్లాడవు కానీ నీకు ఎంతసేపు యూట్యూబ్ దాని గురించే ఇన్ఫర్మేషన్ కావాలంటే అని చెప్పి ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అసలు ఎట్లా రాజశేఖర్ గారు ఈ ప్రొఫెషన్లో ఉంటూ యూట్యూబ్ని కూడా బ్యాలెన్స్ చేయాలని మీకు ఎట్లా వచ్చింది థాట్ అసలు? అంటే నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి అదొక తెలియని ఎగ్జైట్మెంట్ అనమాట. అంటే స్కూల్లో ఉన్నప్పుడే ఫస్ట్ షో సినిమాలకు వెళ్ళి మా స్కూల్ ఫ్రెండ్స్ అందరికీ రివ్యూలు చెప్పడము. మా అన్నయ్యకి ఏంటంటే డ్యాన్స్ బాగొచ్చు అని తను ఎప్పుడూ ముందే ఉండి అన్ని స్టేజ్లో పర్ఫార్మెన్స్కి తను తీసుకెళ్ళేది. నాకు అంత ప్రిఫరెన్స్ ఇచ్చేటోళ్ళు కాదు. సో అప్పటి నుంచి అది ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు కదా, నాకు టాలెంట్ లేదనుకుంటున్నారా మీరు, నన్ను ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, నేను రుజువు చేయాలి అని చెప్పి వచ్చిన థాట్. అదృష్టం కొద్దీ ప్రతి ఒక్కరికి ఒక్కరే నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఒక్కనే చేయాల్సి వస్తుంది కదా. నాకేంటంటే నా ఇంట్రెస్ట్ తోటి నా వైఫ్ని, మా మదర్ని, ఇప్పుడు మా అత్తయ్య మామయ్యల్ని, అదితి వాళ్ళ చెల్లెన్ని, వాళ్ళ హస్బెండ్ని, ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఇంట్లో ఇట్లా పక్కన ఉంటే ఏదైనా ఐడియా వస్తే వాళ్ళతో కూడా వీడియో చేసి పెడతాను అనమాట. సో ఫ్యామిలీ యూట్యూబ్ చేసేస్తున్నారు అయితే. అసలు గుడ్, వెరీ హ్యాపీ ఫర్ యూ. యాక్చువల్గా ఈ పాయింట్ అంటే మీ ప్రొఫెషన్ అనే కాదు, ఎవరినైనా సరే అడగచ్చు. బట్ ఎస్పెషలీ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే అసలుకే ఒంటరిగా ఉంటారు, అసలుకే హ్యూమన్ రిసోర్సెస్ మీకు చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ కెరియర్ని మీరు ఎంచుకున్నప్పుడు ఎప్పుడైనా సరే వర్ దెర్ ఎనీ పాయింట్ ఆఫ్ డౌట్, ఇది నాకు కరెక్టా, ఈ ప్రొఫెషన్లో నేను కంటిన్యూ అవ్వగలనా, ఈ ప్రొఫెషన్లో ఉంటే నేను ఇంకెంతకాలం ఫ్యామిలీకి దూరం అవ్వాలి, లేదా అనవసరంగా ఒక రెగ్రెట్ అనమాట, నేను ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకోకుండా ఉండాల్సిందే, అలాంటి డౌట్ కానీ, లేకపోతే ఇన్సెక్యూరిటీ కానీ, లేకపోతే రెగ్రెట్ కానీ ఎప్పుడన్నా మీరు ఫీల్ అయ్యారా? నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క హ్యూమన్కి ఏ జాబ్ చేస్తున్నా కానీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ మూమెంట్లో టెంపరీగా అనిపిస్తుంది, అరే ఎందుకున్నానరా బాబు, అంటే ఇది కాకుండా ఇంకా వేరే సిచ్యువేషన్లో ఉంటే బాగుండన్న థాట్ వచ్చినట్టే ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు వచ్చింది. అలాంటి కొన్ని మూమెంట్స్ ఏంటంటే డాడీకి నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఆ టైంలో నేను షిప్ దిగి డాడీ దగ్గరికి వెళ్ళలేను. అదృష్టం కొద్దీ మా బాబాయి వాళ్ళందరూ కేర్ తీసుకొని ఇప్పుడు అంతా ఓకే అయిపోయింది. కానీ అటువంటి మూమెంట్లో మా వైఫ్కి కార్ యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ నోస్ ఇక్కడ కట్ అయ్యి కుట్లు పడ్డప్పుడు, అంటే అవన్నీ సడన్గా తెలిసిన మూమెంట్లో నేను షాక్లో ఉండిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు చెప్పారు తొందరగా. మా డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చిన విషయం మా మమ్మీ నాకు చెప్పలేదు. 1 డే తర్వాత మా బాబాయ్ నాకు చెప్పారనమాట, ఇలా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, నీకు వీలైతే తొందర రా అని చెప్పి. చెప్తేనే కదా నేను ఏమైనా అరేంజ్మెంట్స్ చేసుకోగలను. కానీ షిప్ మధ్యలో ఉన్నప్పుడు పర్మిషన్ దొరకలేదు. సేమ్ అద్వితి కార్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అదే సిచ్యువేషన్. ఫోన్ చేసి ఆ రోజు నేను రెగ్యులర్గా ఒక టైంకి
మాట్లాడతానమాట. నా టైమింగ్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రోజుకి నాకు ఒక టైం ఉంటుంది, ఈమెకు ఒక టైం జోన్ ఉంటుంది. నేను కాకపోతే తనకు తెలుస్తుంది ఇప్పుడు ఈ టైం జోన్లో ఉన్న నాకు మెసేజ్ చేస్తాడు అని చెప్పి. అలా మెసేజ్ చేస్తూ ఒకరోజు రిప్లై ఇవ్వలేదు. 2 గంటల తర్వాత రిప్లై ఇచ్చింది. అప్పటికి కార్ యాక్సిడెంట్ అయిపోయి ఆమె హాస్పిటల్లో ఉండి ఆ సర్జరీకి ప్లాన్ చేస్తున్నప్పుడు వరకు కూడా ఆమె చెప్పలేదు ఇట్లా యాక్సిడెంట్ అయ్యి నేను హాస్పిటల్లో ఉన్నా అని చెప్పి. నెక్స్ట్ డే మా అత్తయ్యకి ఫోన్ చేసి మాట్లాడుతుంటే మా అత్తయ్య చెప్పింది ఇట్లా హాస్పిటల్లో జాయిన్ అయింది, ఇట్లా యాక్సిడెంట్ అయింది. మా డాడీకి ఫోన్ చేసి మాట్లాడుతుంటే మా డాడీ ఏడుస్తుంది ఇట్లా యాక్సిడెంట్ అయింది అని చెప్తే ఎవరైనా ఏడుస్తే ఇంకా టెన్షన్ వస్తుంది, ఇంకేదన్నా జరిగిపోయిందా అని అది ఉంటుంది చూడు. తర్వాత నువ్వు ఫోన్ పెట్టి అని చెప్పి మా అత్తయ్య ఫోన్ చేసిన. అత్తయ్య అయితే కొంచెం ఏడవకుండా కొంచెం చెప్తుందని చెప్పి ఫోన్ చేసి మాట్లాడితే ఏం కాలేదు, సర్జరీ చేస్తారు, 3-4 కుట్లు వేస్తారంట, న్యాయమైపోతుంది అని అన్నారు. కాకపోతే ఆ టైంలో వాళ్ళకి కావాల్సింది ఏంటి, నేను పక్కనుంటే బాగుండు అని అది ఉంటుంది చూడు, అది లేదు. తనకు కావాల్సిన టైంలో నేను ఉండట్లేదు. అంటే నాకు కావాల్సిన ప్రతి టైంలో నాకు చిన్న జ్వరం వచ్చినా కానీ నేను మరీ ఓవర్ చేస్తాను. చిన్న జ్వరం వచ్చినా కానీ ఏదో జరిగినట్టు మొత్తం ఇట్లా చిన్న పిల్లలాగా అయిపోతాను. వాళ్ళు వచ్చి అన్ని సేవలు చేయాలన్నమాట. సో వాళ్ళు అంత చేసినప్పుడు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు లేను, పాప పుట్టినప్పుడు, డెలివరీ అయినప్పుడు, ఆపరేషన్ అయింది, సిజరీన్ ఆపరేషన్ అయినప్పుడు కూడా నేను లేను. అటువంటి సిచ్యువేషన్లో అనిపిస్తుంది అనవసరంగా ఇది చూస్ చేసుకున్నానేమో అని చెప్పి. బట్ చేయాలి, ఎవరో ఒకరు చేయాలి. ఒక మంచి జాబే చేస్తున్నాం కదా, అంటే ప్రపంచానికి పనికొచ్చే జాబ్. నాకు ఎవరైనా డబ్బు కోసమే చేస్తారు కానీ ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఇచ్చే జాబు, అందరికీ పనికొచ్చే జాబ్ చేస్తున్నానని ఒక దాంతో దాన్ని కప్పిపుచ్చుకుంటా. గ్రేట్ అండి, మీరు నిజంగా మామూలు గ్రేట్ కాదు. యాక్చువల్గా ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు మీకు మీరు ఎలా ధైర్యం చెప్పుకుంటారు? నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాను. నాకు ఏంటంటే ఎవరైనా డబ్బు బాగా సంపాదించిన వాటిలో కంపారిజన్ చేసుకొని, కానీ నేను బాధల్లో ఉన్నప్పుడు నాకన్నా ఎక్కువ ఎవరు బాధపడుతున్నారా అని చెప్పి వాళ్ళ గురించి ఆలోచిస్తాను. ఎప్పుడైతే మా డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందో అదే టైంలో వేరే నా జూనియర్కి కరోనా వల్ల వాళ్ళ 2 పేరెంట్స్ చనిపోయినారు అనమాట షిప్లో ఉన్నప్పుడు. సో నా టైంకి నేను ఒక్కరిని ఆలోచించుకుంటే అబ్బా నాన్నకి హార్ట్ స్ట్రోక్ నేను లేను అని బాధ కన్నా, నాకన్నా జూనియర్ మదర్ చనిపోయిన తర్వాత వితిన్ 1 వీక్లో ఫాదర్ కూడా చనిపోతే తను షిప్ దిగలేక షిప్లో ఉంటే, సో అప్పుడు మనకు అనిపిస్తుంది కదా వాళ్ళకన్నా మనం ఎంత అదృష్టవంతులం. ఆ థాట్ తోటి ప్రపంచంలో ఏ బాధ ఉన్నా కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన బాధ కొంచెం తక్కువనే అనిపిస్తుంది. సో అట్లా కొంచెం కంపేర్ చేసుకుంటే రాజశేఖర్ గారు అంటే పాజిటివ్గా ఆలోచించాలి అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ పాజిటివ్గా ఆలోచించడానికే ఇది ఒక పాజిటివ్ యాంగిల్. ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళకంటే మనం బాగున్నాం కదా అనుకుంటే నిజంగా మన కష్టం చిన్నదైపోతుంది. ఇది నేను విన్నాను, కానీ ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా చెప్తుంటే నేను ఎక్కువ కనెక్ట్ అవుతున్నాను ఈ మాటతో. ఇలా నిజంగా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ మన ఫ్యామిలీకి వచ్చింది అనుకోండి, అప్పుడు అడిగితే పంపిస్తారా షిప్ నుంచి? ఎన్నో పాయింట్స్ కవర్ అవుతాయి దీంట్లో. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ షిప్ పాకిస్తాన్లో ఉంది, ఇండియన్స్కి ఎలవ్ లేదు దింపడానికి, కొన్ని కంట్రీస్లో వార్ జరుగుతుంది, లేదంటే కరోనా వల్ల అన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కొన్ని సిచ్యువేషన్స్లో ఎంత ప్రయత్నించాను కానీ దింపలేరు. కొన్ని మంచి పోర్ట్స్లో ఉంది, షిప్ మధ్యలో ఉన్నా కానీ షిప్ని దగ్గర ఉన్న పోర్ట్కి డైవర్ట్ చేసి వితిన్ 2 డేస్లో ఆ పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి దింపే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది అనమాట. సో ఆ ఇన్సూరెన్స్లో వాళ్ళంతా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇటువంటి ఎమర్జెన్సీస్లో వాళ్ళు పంపే ఛాన్స్ ఉంటుంది. కొన్ని మంచి కంపెనీస్ వాళ్ళ క్రూ గురించి మంచిగా ఆలోచించే కంపెనీలు ఎవరైనా ఉంటే వాళ్ళు చేస్తారు. కానీ ఈ మధ్య ఏ కంపెనీ అయినా ఎక్కడ చూసుకున్నా ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది మనీ. ఒకవేళ బాగా ఖర్చు అవుతుంది అనుకుంటే అవాయిడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. మ్యాక్సిమం షిప్పింగ్ కంపెనీస్ కూడా అంతే, మ్యాక్సిమం అవాయిడ్ చేస్తారు. వాళ్ళు నువ్వు 4 మంత్స్ కాంట్రాక్ట్, 6 మంత్స్ కాంట్రాక్ట్ నువ్వు సైన్ చేసావు, అన్ని రోజులు నువ్వు ఉండాల్సిందే అన్న పాయింట్ తోటి ఉంటుంది. జరిగినా సరే యూజువల్గా రావడానికి సిచ్యువేషన్స్ కండిషన్స్ అప్లై. ఏమన్నా మరీ ఎమర్జెన్సీ అంటే ఇక దగ్గర రిలేటివ్ అయింది అంటే అప్పుడు బాగా ఆలోచించి డైవర్ట్ చేసి పంపడం అట్లా చేసే కంపెనీస్ ఉన్నాయి. బట్ మ్యాక్సిమం చాలా మటుకు చేయరు. అసలు యూజువల్గా షిప్లో వర్క్ చేయడం అంటేనే ఒక హై స్ట్రెస్ అట్మాస్ఫియర్లో వర్క్ చేయడం అన్నట్టు లెక్క. ఇప్పుడు మీరు చెప్తున్న సిచ్యువేషన్స్ చూస్తున్నా సరే, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీకి దూరంగా ఉంటాం, సెకండ్ ఆఫ్ ఆల్ ఒక 20-25 మంది క్రూ ఉంటారు. అందులో బాగా మనకు తెలిసిన వాళ్ళు ఒక 3-4 మీరు చెప్పినట్లుగా ఒక బ్యాచ్ ఉంటుంది. ఇంత లిమిటెడ్ రిసోర్సెస్లో ఉన్నప్పుడు, ఒక హై స్ట్రెస్ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తున్నప్పుడు మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవ్వదా అండి? అందుకే నాకు రిఫ్రెష్ అవ్వడానికి అందరూ అంటారు మనిషి మంచి బుక్కులు చదవాలి, లేదంటే మెడిటేషన్ చేయాలి, యోగా చేయాలి.
పెద్ద పెద్ద మాటలు చెప్తారు. నాకు తెలిసి నా వరకు ఏంటంటే నీకు నచ్చిన 2-3తోటి 2 గంటలు అంత సొల్లు మాట్లాడినా కానీ మైండ్లో ఉన్న బాధని షేర్ చేసుకోవడానికి ఎవరైనా ఒకరుండి లేదంటే నవ్వుకుంటూ ఏదో ఒకటి మాట్లాడితే మైండ్ రిఫ్రెష్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఎంటర్టైన్మెంట్ కోసం ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. కావాలంటే సినిమాకి వెళ్ళొచ్చు, ఏదన్నా చేయొచ్చు. మనం ఇక్కడ డబ్బులు పెడితే ఏ ఎంటర్టైన్మెంట్ అయినా దొరుకుతుంది. షిప్లో అలా ఉండదు. ఎంత డబ్బున్నా కానీ లిమిటెడ్లో మనం వెతుక్కోవాలి. సో అలా కొంచెం వాళ్ళతో మాట్లాడటము. మెయిన్గా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు చాలామంది వర్క్లో బిజీగా ఉండి మొత్తం అప్పుడప్పుడు కోపంతో తిడుతూ ఉంటాం. మనిషి వర్క్ ఈ టైంలో అవ్వట్లేదని పొరపాటున ఎవరితో ఏదన్నా నువ్వు వేస్ట్ గాడివి ఎందుకు చేయలేకపోయినావు ఈ టైంకి అట్లా ఏమైనా సీరియస్గా అయినా కానీ ఆ రోజు ఈవినింగ్ కల్లా మళ్ళీ వాళ్ళతో క్రికెట్ ఆడి మాటల్లోనే అరే ఏదో వర్క్లో అన్నాను నువ్వు ఫీల్ అవ్వలేదు కదా అంటే అరే సార్ మీరే కదా ఇప్పుడు అవన్నీ ఎందుకు వర్క్ టెన్షన్లో అన్నారు కదా. నేను అందుకే ఎక్కువ ఈ ఆటలు ఆడడానికి గ్రూప్ యాక్టివిటీస్ చేయడానికి ఈ మధ్య ఎలా అయిందంటే కల్చర్ సోషల్ మీడియా ఇంటర్నెట్లు షిప్లలో ఈ మధ్య వచ్చాయన్నమాట. కొంచెం కాస్ట్లీ ఎక్కువైనా కానీ ప్రతి ఒక్కరు వర్క్ అవ్వగానే క్యాబిన్లో ఐసోలేట్ అయిపోయి అదే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తోటి వైఫ్ తోటి గంటలు మాట్లాడి మళ్ళీ వర్క్ పొద్దున వచ్చేస్తారు. నేనంటే నువ్వు మాట్లాడు, 1 గంట బయటకు వచ్చి మాతో టైం స్పెండ్ చేయి, నువ్వు షేర్ చేసుకో. నువ్వు సోషలైజ్ అవ్వలేదు అనుకో అట్లనే సైకోలాగా తయారైపోతావు. చాలామంది షిప్పింగ్లో ఉన్న వాళ్ళు కొన్ని ఇయర్స్ తర్వాత ఆ అట్మాస్ఫియర్కి లోన్లీగా ఉండి కొందరు ఎలా అవుతారంటే ఇంటికి వచ్చి కూడా ఇంట్లో పెళ్ళాము దగ్గర ఏం అనలేక షిప్కి వచ్చి మొత్తం జూనియర్స్ మీద ఆ సైకో అవన్నీ చూపిస్తారనమాట. సో అలా అవ్వద్దు అంటే కొంచెం సోషలైజ్ అయ్యి వేరే వాళ్ళతో ఉంటే నీకు తెలుస్తుంది ఎంపతి అంటే ఏంటో తెలుస్తుంది అని చెప్పి వాళ్ళందరితో అలా సోషలైజ్ అవ్వడానికి సీక్రెట్ ఇదే అనమాట మీరు షిప్లో ఉన్నప్పుడు. నేను మ్యాక్సిమం కోప్పడ్డాను. పొరపాటున మనిషికి ఎప్పుడో ఒకసారి కోపం వచ్చి ఏదో నడిచినా కానీ ఆ రోజు కవర్ చేస్తాను. ఎందుకంటే నేను జూనియర్గా ఉన్నప్పుడు నాకు ఒక సీనియర్ చాలా ఫ్రెండ్లీగా హెల్ప్ చేస్తూ ఉండేది. ఒకరోజు పొరపాటున ఏదో అంటే వర్క్లోనే ఏదో తిట్టాడు, ఇది కూడా తెలియదారా నీకు అన్నట్టు ఏదో అనగానే ఆ రోజు ఒక 1 అవర్ ఏదో బయటికి వెళ్ళినట్టు వెళ్ళి ఏడ్చిన. నన్ను అంటాడా సార్ అని ఆ ఫీలింగ్ అయిపోయింది అనమాట. అదే నేను కనెక్ట్ చేసుకుంటాను. నేను పొరపడిన అన్నానంటే నాలాగానే వీడు ఏడుస్తాడేమో బాధపడతాడేమో. నాకు ఇంకో టెన్షన్ ఏంటంటే నా సేఫ్టీ కూడా నేను చూసుకుంటాను. షిప్లో ఎలా ఉంటారంటే ఈ కాలము నేను 14 ఇయర్స్ నుంచి ఉన్నాను. ఇప్పుడు కొత్త జాయిన్ అవ్వాలంటే నెక్స్ట్ జనరేషన్ అనే అనుకోవాలి. జనరేషన్ గ్యాప్ వచ్చినట్టే. నా జనరేషన్కి ఆ జనరేషన్కి కొంచెం చేంజెస్ ఉంటాయి. నేనున్నంత స్ట్రాంగ్గా నెక్స్ట్ జనరేషన్ ఉండాలని ఉండదు. వాళ్ళ వర్క్ కల్చర్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకి తగ్గట్టు ఇప్పుడు కోప్పడితే పడేటోళ్ళు ఎవ్వరు లేరు. నేను ఏదన్నా అంటే వాడు కూడా తిరిగి అనే టైప్లో తయారయ్యారు. సో వాళ్ళకి తగ్గట్టు కొంచెం మేనేజ్ చేసుకుంటూ ఫ్రెండ్లీగానే ప్రేమతోటి మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాను మీరు అనుకుంటున్నారు. నైస్. ఇప్పుడు మీరు ఎంత ఫ్రెండ్లీ రిలేషన్ హ్యాండిల్ చేయాలని చూసుకున్నా, సిచ్యువేషన్స్ అక్కడ ఎమికబుల్గా ఉండాలన్నట్టు మీరు ప్లాన్ చేసినా, మీ వంతు పరంగా మీరు ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ కూడా కొన్నిసార్లు డెఫినెట్లీ ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ అనేవి షిప్లో జరుగుతూ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా ఎవరికన్నా హెల్త్ బాగాలే అప్పటికప్పుడు ఆ షిప్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్రాణాలు పోయినా, మెడికల్ ఎమర్జెన్సీస్ అరైజ్ అయినా మీకు డాక్టర్స్ అవైలబుల్ ఉంటారా? లేకపోతే సపోజ్ ఒక డెత్ జరిగింది షిప్లో మీరు ట్రావెల్ చేసేటప్పుడు, హౌ డు యూ హ్యాండిల్ దట్ సిచ్యువేషన్ అండి? అంటే అంతసేపు ఒక లైఫ్ స్టైల్ మంచిగా అలవాటు పడము, పొద్దు నుంచి సాయంత్రం వరకు చేయడము, ఆడుకుంటున్నాము. ఒకేసారి సడన్గా ఏదైనా పోర్ట్లో రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఒక పోర్ట్లో చాలా స్ట్రెస్ఫుల్గా కొత్తగా చీఫ్ ఆఫీసర్ జాయిన్ అయ్యాడు. చీఫ్ ఆఫీసర్ అంటే ఏంటంటే ఆ షిప్లో లోడింగ్ అన్లోడింగ్ డెక్ మీద సంబంధించిన మెయింటెనెన్స్. ఇప్పుడు నేను ఇంజన్ డిపార్ట్మెంట్ ఎలా అయితే మేనేజ్మెంట్ లెవెల్లో హ్యాండిల్ చేస్తానో డెక్ డిపార్ట్మెంట్లో అతను హ్యాండిల్ చేస్తాడు అనమాట. సో అక్కడ లోడింగ్ అవుతుందన్నమాట. సో తనకి కొత్తగా జాయిన్ అయ్యాడు, చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాడు. మొత్తం బాడీ అంతా చెమటలు పడిపోయినాయి, కొలాప్స్ అయిపోయి కింద పడిపోయాడు. అక్కడ పెద్ద ఇంపార్టెంట్ ఆపరేషన్ జరుగుతుంది, అతను కొలాప్స్ అయ్యి కింద పడిపోయాడు. అదృష్టం కొద్దీ అది పోర్ట్లో ఉంది కాబట్టి వెంటనే అతన్ని అంబులెన్స్ రప్పించి అక్కడ నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేశాం. బట్ జరిగిన ఒక 10 మినిట్స్ ఆ షిప్లో అట్మాస్ఫియర్ వల్ల మాకు ఆల్మోస్ట్ ఒక 10 డేస్ వరకు సైకలాజికల్గా ఆ ఫీలింగ్ ఉంటుంది. మనం తోటి మంచిగా ఫ్రెండ్లీగా ఉండే ఒక వ్యక్తి ఇంత స్ట్రెస్కి గురై ఇట్లా పడిపోయిండు. అదృష్టం కొద్దీ అతను బతికాడు. అది పోర్ట్లో ఉండి ఆ టైంకి అతను హాస్పిటల్కి వెళ్ళిండు కాబట్టి పొరపాటున అది కరెక్ట్ టైంకి లేకపోతే మనిషి ఎంతోమంది ప్రాణాలు ఈ స్ట్రెస్ఫుల్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే మనం ఎంత హెల్తీగా ఉన్నా కానీ ఇప్పుడు జిమ్ చేసేటోళ్ళు కూడా అప్పుడప్పుడు కొలాప్స్ అవుతూ ఉంటారు. సో మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ నా దృష్టిలో. ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా ఎట్లా ఒక 23-24 ఇయర్స్ వాళ్ళు కూడా హార్ట్ స్ట్రోక్ తోటి వచ్చి చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకంత స్ట్రెస్ తీసుకుంటున్నారు? వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ప్రొఫెషనల్ ఇష్యూస్ కానీ దీనివల్ల ఎక్కువ స్ట్రెస్ ఈ మధ్య జనరేషన్కి పెరుగుతుంది. నేను అనేది ఒకటే,
నువ్వు అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పాతకాలం వాళ్ళు బతకలేదు 100 years, 10 మందిని కానీ కూడా వాళ్ళు మంచినే పెంచుకున్నారు. ఇప్పుడు ఒక్కరిని కానీ ఎక్కువ మనము వాళ్ళని అల్లారు ముద్దుగా పెంచాలి, ప్రపంచంలో ఉన్నాయి అన్ని ఇవ్వాలి అన్న ఫీల్ తోటి మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాం. అంత స్ట్రెస్ తీసుకోకుండా ఇంకా ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ బాగుంది అనుకో, మనకి ఇంత స్ట్రెస్ ఉండదు అనేది నా ఫీలింగ్. సో నా వరకు నేను స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటానంటే, వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉంది అనుకో, ఒకసారి ఇంటికి ఫోన్ చేస్తాను, మాట్లాడతాను, మా పాపతోటి మాట్లాడతాను, కొంచెం ఆ విధంగా నేను రిలాక్స్ అవుతాను. మధ్యలో ఎక్కువ స్ట్రెస్ యూజువల్గా మీరు షిప్లో ఉన్నప్పుడు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ జరిగితే మీకు అవైలబుల్గా డాక్టర్ ఉండరు? అయితే ఉండరు, షిప్లో డాక్టర్ ఉండరు. పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్ ఉంటాయి కదా, ప్యాసింజర్స్ ఎక్కువ ఉండే లగ్జూరియస్ షిప్స్, అందులో డాక్టర్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే మనుషులు ఎక్కువ ఉన్నారు, అదొక సేఫ్టీ ప్రికాషన్ కాబట్టి. ఇప్పుడు మా దాంట్లో లిమిటెడ్ 22-23 మెంబర్స్కి వాళ్ళు ఒక డాక్టర్ని ప్రొవైడ్ చేసి మాతో పాటు ట్రావెల్ చేయాలి. మీకేమన్నా ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉంటే మాకు మా షిప్లో మెడికల్ ఫస్ట్ ఎయిడ్ అని చెప్పి కోర్స్ చేసిన మెంబర్స్ ఉంటారు. మాకు కూడా ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన కోర్సు ఏమైనా కట్ అయినా కానీ అటువంటి చిన్న చిన్నవి ఉంటాయి. కానీ పెద్ద పెద్దవి కావాలి అంటే మేము రేడియో అడ్వైస్ తీసుకుంటాం అనమాట. లండన్లో ఉంటారు, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క డాక్టర్ ఫెసిలిటీ ఉంటుంది, వాళ్ళకి ఫోన్ చేసి డౌట్లు క్లియర్ చేసుకుంటాము. కాకపోతే ఇందులో కూడా డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఒకసారి రియల్గా జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను. మా ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఒక అతను ఉన్నాడు, అతనికి ఒక సిమ్టమ్ జ్వరం 3 days నుంచి తగ్గట్లేదు. సో వీళ్ళు సిమ్టమ్స్ అన్నీ టైప్ చేస్తున్నప్పుడు క్యాప్టెన్ ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఆయన అక్కడ విన్న వాళ్ళు డాక్టర్ ఏమో ఇతనికి మలేరియా సిమ్టమ్స్ ఉన్నాయి, 3 days తర్వాత కూడా తగ్గట్లేదు కాబట్టి డోసేజ్ పెంచి ఇంకా ఈ ట్యాబ్లెట్లు యూజ్ చేయండి అని ఇస్తే ఆయన ట్యాబ్లెట్లు యూజ్ చేశాడు. కాకపోతే ఆయనకి రియల్గా మలేరియా లేదు. వీళ్ళు చెప్పిన సిమ్టమ్స్ ఏమో మలేరియా టైప్ చెప్పేసరికి ఆ మిస్కమ్యూనికేషన్ వల్ల ఆయన ఆ వారం రోజులు ఆ ట్యాబ్లెట్ వాడితే ఆయన ఎటువంటి సిచ్యువేషన్కి వెళ్ళిందంటే, ఆయనకి హాలోజినేషన్స్, ఒక్కడు ఉండలేకపోతున్నాడు, వేరే వాళ్ళ క్యాబిన్లో పడుకుంటున్నాడు. ఎందుకంటే ఒక్కడి నుండి ఏం చేసుకుంటాడో తెలియదు. ఏదో హాలోజినేషన్ అంటే ధనుష్ సినిమా 3 మూవీలో మనుషులు ఇట్లా కనిపిస్తాడు చూడ, నిజంగానే అతను కనిపించిందంట. అంత పిచ్చి పిచ్చిగా అయ్యి తర్వాత వితిన్ 1 monthలో అతను షిప్ దిగి ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ షిప్ ఎక్కిండు. మొన్న నాతో పాటు వర్క్ చేసిండు అనమాట. ఇప్పటికి కూడా తనకి ఏంటంటే బ్రెయిన్లో అంట కొన్ని సెల్స్ కంటిన్యూగా తిరుగుతూ ఉన్నాయి అనమాట. ఆయనకు అప్పుడప్పుడు ఏదో పురుగు తినేటట్టు, నీకేమైనా పురుగు తిరుగుతుందా అంటాం కదా మనము, నిజంగానే అట్లాంటి ఫీలింగ్లో ఉన్నాడంట. సో అప్పుడప్పుడు ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ప్రాపర్గా మనం కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు ప్రాపర్గా మెడిసిన్ ఇస్తారు. బట్ ఎంతైనా కొంచెం కష్టమే, అంటే ఇట్లా మెడికల్ వైజ్ కష్టం కాదు, చాలా కష్టం, చాలా సాక్రిఫైస్ చేస్తున్నారు. ఒక మెరీన్ ఇంజనీర్గా అంటే ఒక షిప్ క్రూ మెంబర్గా మీరు ఒక షిప్ ఎక్కారు అని అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్, ఇట్స్ నాట్ అ కేక్ వాక్. అండ్ అట్ ది రేట్ ఆఫ్ మెనీ సాక్రిఫైసెస్ ఎంతో కష్టాన్ని కూర్చి మీరు ఆ ప్రొఫెషన్లో ఉన్నారు. అంతే, హ్యాట్స్ ఆఫ్ అండి మీకు, నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు ఈ షిప్ ఇండస్ట్రీయే కనుక లేకపోతే, అంటే నాకు తెలిసి, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, 90% ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్ అక్రాస్ ది గ్లోబ్ హ్యాపెన్స్ ఓన్లీ విత్ ది షిప్పింగ్ పార్ట్. ఇవాళ ఆయిల్ ట్యాంకర్స్ అక్కడ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తున్నాయనే కానివ్వచ్చు, మర్కండైజ్ ఆ విషయానికి మాట్లాడితే ప్రతి చిన్నది, ఉప్పు, పప్పు, ఎవ్రీథింగ్, ఆల్ ది మర్చండైజ్ ఇస్ గెటింగ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ద వరల్డ్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది షిప్పింగ్. ఈ నేపథ్యంలో ఎథికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్సిడరేషన్స్ కనుక మనం చూస్తే, రీసెంట్గా ఏదో ఒక సముద్రంలో ఆయిల్ ట్యాంకర్స్ స్పిల్ అయ్యి అక్కడికక్కడ మంటలు వచ్చేసి మొత్తం చాలామంది, అంటే మెరైన్ అట్మాస్ఫియర్ని మొత్తం నాశనం చేసి కిందున్న ఎన్నో రకాల సముద్రం చేపలు, మెరైన్ లైఫ్ మొత్తం డ్యామేజ్ జరిగి చాలా పొల్యూషన్ కాజ్ చేసి అది ఏ ఊర్లో జరిగిందండి ఇది? విచ్ పర్టికులర్ సీ అని చెప్పాలి దీన్ని? ఒకసారి అయితే యుఎస్ కోస్ట్లో కూడా ఇలా జరిగింది ఇట్లా మొత్తం. ఓకే, సో రీసెంట్గా సింగపూర్లో జరిగింది, అంతకుముందు యుఎస్ సీ కోస్ట్ దగ్గర ఒకసారి జరిగింది. ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మనిషి డెవలప్మెంట్ కోసం టెక్నాలజీని వాడి ప్రపంచ సంతోషం కోసం, మనందరి హ్యాపీనెస్ కోసం అడ్వాన్స్మెంట్స్ అవుతున్నాయి. షిప్పింగ్ ప్రాపర్గా వర్క్ అయినప్పుడు అందరం సంతోషంగా ఉన్నాం. కానీ ఇలాంటి డిజాస్టర్స్ జరిగినప్పుడు అరే మనిషి తన స్వార్థం కోసం తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని నాశనం చేస్తున్నాడు, పొల్యూట్ చేసేస్తున్నాడు అని ఒక గిల్ట్ వస్తుంది చూడండి. ఇట్లాంటివన్నీ చూసినప్పుడు మెరైన్ ఇండస్ట్రీలో పొల్యూషన్ని తగ్గించడానికి ఇలాంటి స్టెప్స్ ఉంటే బాగుంటుంది, ఇలాంటి యాక్టివిటీస్ కదా మనం టేకప్ చేయాలని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? యాక్చువల్గా షిప్పింగ్లో ఏంటంటే ఏ యాక్సిడెంట్ జరిగినా కానీ కొత్త లా ఒకటి, రెగ్యులేషన్ ఒకటి వస్తుంది. ఇప్పుడు టైటానిక్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సోలాస్ అని చెప్పి ఒక కొత్త ఇంట్రడ్యూస్ అయిందనమాట మెర్చెంట్ నేవీలో. అంటే అప్పటి వరకు
ఆ నావిగేషన్కి సంబంధించిన సేఫ్టీకి అంత ఇంపార్టెన్స్ లేదనమాట. సో దాని తర్వాత ప్రతి ఒక్క కంట్రీకి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి కొత్తగా ఒక లాని ఇంట్రడ్యూస్ చేశారు. ఒక ఆయిల్ పొల్యూషన్ ఏంటి, ఒక కంట్రీలో ఏదైనా అయిందనుకో, షిప్ వల్ల కోస్ట్ మొత్తం ఖరాబ్ అయిన తర్వాత మార్పులు అని చెప్పి ఒక కొత్త దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. దీంతో ఏంటంటే ప్రతి ఒక్క షిప్ ఇవన్నీ ఫాలో అవ్వాల్సిందే, ఒక్క చుక్క ఆయిల్ కూడా బయట పడొద్దు అన్న ఒక లా తీసుకొచ్చారు. ఆఖరికి సీవేజ్ ఏదైతే మా షిప్ నుంచి అది మన చేతిలో ఉండదు కదా, ఒక్క చుక్క ఆయిల్ కూడా పడొద్దు అంటే అది అలా ఉండకుండా చేసే బాధ్యత మాకే ఇచ్చారనమాట. ఏదైతే షిప్లో ఇప్పుడు ఇంత లక్షల ఆయిల్ ఉంది, అది వెళ్ళకుండా ఉండాలి అంటే బయట దాన్ని డబుల్ హల్ అని అంటారు అనమాట. ఒకప్పుడు ఒక్క హల్లే ఉండేది, అంటే బయట లేయర్ ఒక్కటే ఉండేది. ఇప్పుడు ఆయిల్ ఏ షిప్ అయినా తీసుకున్న ఈ ఆయిల్ ట్యాంకర్లో డబుల్ హల్ అని ఉంటుంది. అంటే ఒక లేయర్కి హోల్ పడ్డా కానీ డైరెక్ట్ ఆయిల్ బయటకు వెళ్ళకుండా ఇంకో లేయర్ కూడా ఉందన్నమాట బయట. సో అలాంటి కొత్త కొత్త కన్స్ట్రక్షన్ లెవెల్ నుంచి వెళ్ళి మేము వర్క్ చేసే మిషనరీ మీద కూడా ఇటువంటి రూల్స్ పెట్టారు. ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ఆయిల్ అంతా ఉంటుంది, గ్రీస్ అంతా పడి ఉంటుంది, దాన్ని అంతా బయట పడేయలేము మేము. ఏదైతే ఆయిలీ వాటర్ ఉంటుందో దాన్ని అంతా ఫ్రెష్ వాటర్ లాగా ఆల్మోస్ట్ కన్వర్ట్ చేసి మేము బయటకు వదులుతాం అనమాట. ఆ డర్ట్ ఏదైతే ఉందో వేరే పోర్ట్లో మనము గార్బేజ్ లాగా ఇస్తాము. నిజం చెప్పాలంటే మేము అమెరికాకి వెళ్ళినప్పుడు అయితే తలలు పట్టుకుంటాం, ఏంట్రా బాబు ఇన్ని సేఫ్టీ రూల్సా, ఇంత ఒక్క ప్లాస్టిక్ ముక్క కానీ, ఆఖరికి కార్టూన్స్ ఉంటాయి కదా ఇప్పుడు మనం ఏదైతే స్టోర్స్ కానీ వుడెన్ బ్లాక్స్ కానీ ఏవి సముద్రంలో మేము వేయొద్దు. పొరపాటున వేసిన శాటిలైట్ తోటి వాళ్ళకి ఇమేజ్ వెళ్తే షిప్ని కూడా సీజ్ చేస్తారు. బట్ ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే మేము ఇంత జాగ్రత్తలు తీసుకొని పొల్యూషన్ అవాయిడ్ చేస్తామా, అదే మేము అమెరికాకు ఏదైనా డెవలప్ కంట్రీకి వెళ్తే ఆ సముద్ర తీరంలో చూస్తే అక్కడనే ప్లాస్టిక్ చెత్త చెదరము. మనం అనుకుంటాం అమెరికా వాట్ ఏ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ అనుకుంటాం, కానీ అక్కడ కొన్ని పోర్ట్స్ ఎలా ఉంటాయంటే ఆ ప్లాస్టిక్ బాటిల్తోటి మొత్తం సముద్ర తీరం అంతా నిండి ఉంటుంది అనమాట. ఏదో సినిమాలలో చూపిస్తే మంచి మంచి దగ్గర తీస్తారు, కానీ యాక్చువల్ రియాలిటీస్ కొన్ని దారుణంగా ఉంటాయి చూడడానికి. అంతే. సో నా డౌట్ ఏంటంటే ల్యాండ్ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ మన ఇల్లు మంచిగా క్లియర్గా ఉండాలి, సాఫ్గా ఉండాలని చెప్పి మనం ఏం చేస్తాం, మన చెత్త ఎదురింట్లో వేసినా మనకేం బాధ ఉండదు, మన ఇల్లు బాగుండాలని చెప్పి ఇంకో వేరే ఇంట్లో వేస్తాం. ఇప్పటికీ తడి చెత్త పొడి చెత్త అంటే అది డివైడ్ చేసి వేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి డబ్బులు 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలరా, మేమే ఏదో ఒక గల్లీ దగ్గరికి వెళ్ళి పడేస్తాం. వాళ్ళకి చెత్త అయినాక నేను 100 రూపాయలు ఇవ్వడానికి కూడా ఆలోచించే కుటుంబాలు ఉన్నాయి. సో ల్యాండ్ దగ్గర ప్రాబ్లం ఉంది, కానీ నిజం చెప్పాలంటే షిప్లో పనిచేస్తున్న వాళ్ళకి ఇంటెన్షనల్గా వాళ్ళు చేసే రైట్ లేదు. ఎందుకంటే ఏదైనా చేస్తే మొత్తం లా ఇన్వాల్వ్ అయి ఉంటుంది, వాళ్ళకి జాబ్ పోయే ఛాన్స్ ఉంటుంది, పెనాల్టీస్ ఉంటాయి. కాకపోతే కొన్ని మనం చేయలేం, మన కంట్రోల్లో లేని కొన్ని ఉంటాయి. న్యాచురల్ కెలామిటీస్ జరిగినప్పుడు వేరే షిప్ ఆగింది, పొరపాటున వేరే షిప్ మిస్టేక్ వాళ్ళు వచ్చి గుద్దితే వాళ్ళు ఏం చేస్తారు. సో కొన్ని మన చేతిలో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. మీరు రీసెంట్గా చూసుంటారు, 1 year బ్యాక్ బాల్టిమోర్ అని చెప్పి అమెరికాలో ఒక పోర్ట్ బ్రిడ్జ్, ఒక కంటైనర్ షిప్ బ్రిడ్జ్ని కూల్స్తే ఆ బ్రిడ్జ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అదే 2-3 చనిపోయారు అందులో. ఆ ఇన్సిడెంట్ అయితే ఇప్పటికీ నాకు, ఒకవేళ ఆ షిప్లో ఆ టైంకి ఎమర్జెన్సీ వచ్చింది, పవర్ సప్లై మొత్తం ఆగిపోయింది, జనరేటర్ ఏదైతే పవర్ సప్లై ఇస్తుందో బ్లాక్అవుట్ అయిపోయింది అనమాట, అసలు పవరే లేదు. సో స్టీరింగ్ కంట్రోల్ లేదు, ఏ కంట్రోల్ లేదు. సో స్టీరింగ్ కంట్రోల్ లేనప్పుడు ఏమైందంటే ఏదైతే బ్రిడ్జ్ యొక్క బీమ్ ఉంటుందో ఆ బీమ్కి గుద్దుకొని ఆ షిప్ గుద్దుకోగానే అది మొత్తం బీమ్ కూలిపోయి ఆ బాల్టిమోర్ ఆ బ్రిడ్జ్ మొత్తం కూలిపోయింది అనమాట. కాకపోతే ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే షిప్లో ఉన్న క్రూ ఇక్కడ ఎమర్జెన్సీ ఉంది అని చెప్పి క్యాప్టెన్కి ఇన్ఫామ్ చేస్తే క్యాప్టెన్ అథారిటీస్కి ఇన్ఫామ్ చేశాడు, మా షిప్ కంట్రోల్లో లేదు. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ వాళ్ళు ఏం చేసిండ్రు, కంట్రోల్ లేదని చెప్పగానే అక్కడి నుంచి వచ్చే వెహికల్స్ని ఇక్కడ నుంచి వచ్చే వెహికల్స్ని అన్నింటిని ఆపిండ్రు. వండర్ఫుల్. ఆపగానే మధ్యలో ఇప్పుడు ఏమైందంటే ఆ వర్క్ చేస్తున్న కొందరు ఉంటారు కదా, ఆ బ్రిడ్జ్ మీద కొన్ని రిపేర్ వర్క్ జరుగుతారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందలేదు. ఆ 2-3 ఎవరైతే ఉన్నారో ఆ కూలగానే వాళ్ళు మునిగి చనిపోయారు. కానీ ఆ ఇన్సిడెంట్ వల్ల ఇక్కడ ఏం జరిగింది, మిస్టేక్ అయితే జరిగింది, కాకపోతే ప్రాపర్ కమ్యూనికేషన్ ఇవ్వడం వల్ల ప్రాణాలైనా కొందరికి కాపాడగలిగారు కదా. సో ప్రాపర్ కమ్యూనికేషన్ మన వల్ల చేయగలిగిన బెస్ట్ అయితే చేస్తే ప్రాబ్లం ఉండదు. యూజువల్గా అంటే ఈ సెగ్మెంట్లో నేను మీ జాబ్కి సంబంధించి ఎథికల్గా మీరు ఏదైనా ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారా అన్న సెన్స్తో అడుగుతున్నాను. ఐ అండర్స్టాండ్ లా చాలా స్ట్రిక్ట్ ఉంది, స్ట్రింజెంట్ ఉంది, అయినా సరే మీరు ఎథికల్గా చేయాల్సింది ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ నార్మల్ జాబ్స్ లాగా, ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ లాగా, లేకపోతే ఆ మ్యాటర్కి వస్తే ఏ జాబ్ అయినా సరే కొన్నిసార్లు హైయర్ అథారిటీస్ చెప్పింది మనకు నచ్చకపోయినా సరే వీ హ్యావ్ టు డూ ఇట్, అజ్యూమింగ్ మై బాస్ ఇస్ ఆల్వేస్ రైట్ అనుకుంటూ ఉంటాం. మీ ప్రొఫెషన్లో కూడా, మీ కెరియర్లో కూడా అట్లాంటి సందర్భాలు ఉంటాయా? ఎథికల్గా మీ మనసు ఇదే చేయాలంటుంది, కానీ మీ సీనియర్స్ ప్రెషర్, సుపీరియర్స్ ప్రెషర్, సీనియర్ ఆఫీసర్స్ ప్రెషర్ అట్లాంటివి ఉంటాయా మీకు కూడా? ఇప్పుడు ఎంత మనీ ఇన్వాల్వ్ అయితే అంత టెన్షన్, అన్నీ వాళ్ళు చెప్పిన ప్రతిదీ వినాల్సి వస్తుంది.
ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయంటే ఈ షిప్ ఈ స్పీడ్లో వెళ్ళాల్సిందే, లేదంటే నాకు బిజినెస్ లాస్ అయిపోతాయి. ఒకవేళ ఆ షిప్ని మనం అదే స్పీడ్లో మెయిన్ ఇంజన్ స్పీడ్ని పెంచితే ఆ హీట్ పెరిగి అప్పుడప్పుడు మిషనరీ బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అప్పుడప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు ఎంత స్పీడ్ అయినా చెప్పు, ఒకవేళ మేము పెంచితే బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది, ఈ షిప్ అంత కెపాసిటీ లేదని చెప్పి చీఫ్ ఇంజనీర్ చెప్పొచ్చు, మా వల్ల కాదు, ఇంతకన్నా ఎక్కువ స్పీడ్ ఇవ్వలేము అని చెప్పి. అటువంటి డెసిషన్స్ మేము తీసుకోగలం. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఒక కంట్రీకి షిప్ వచ్చింది, అక్కడ ఒక సర్వే జరుగుతుంది, ఆ సర్వే పాస్ అవుతే ఆ షిప్కి బిజినెస్ ఎక్కువ అవుతుంది. ఆ సర్వేలో మన మిషనరీకి కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి, ఎవరైతే ఇన్స్పెక్షన్కి వస్తారో ఆయన ముందు ఆ డిఫెక్ట్స్ అన్ని కవరప్ చేయాలి. ఇప్పుడు మా పని ఏంటి, రిపేర్లు అన్నీ మేము చేయాలి కరెక్టే, కాకపోతే సడన్గా ఏదైనా రిపేర్ ఆ టైంకి వచ్చింది అనుకో ఆయన కనిపించకుండా కొన్ని కవరప్ చేసేటి ఇటువంటి కొన్ని ఉంటాయి అనమాట. అంటే లేదంటే దాని స్పేర్ పార్ట్, ఇంపార్టెంట్ స్పేర్ పార్ట్ ఎందుకు లేదు, అదొక లైఫ్ సేవింగ్, ఒక 2 లైఫ్ జాకెట్లు ఉండాల్సిన టైంలో ఒకటి లైఫ్ జాకెట్ ఉంది. సో ఇటువంటి ఏంటంటే మేము ఆర్డర్ చేసామండి ఆల్రెడీ. అంటే మీరు కొన్ని మేనేజ్ చేయడం వేరు, బికాస్ ఆఫ్ యువర్ సీనియర్ చెప్పడం వల్ల, సీనియర్ ఆఫీసర్ చెప్పడం వల్ల మీరు ప్రెషర్ తీసుకున్న సందర్భాలు కూడా ఇక్కడ జరుగుతాయా అంటున్నా. సో ఇక్కడ ప్రెషర్ అంటే జరుగుతాయి, బట్ మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే అప్పుడప్పుడు మన సాఫ్ట్ నేచర్ వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసే వరకు అన్ఎథికల్గా కూడా కొన్ని చేయాల్సి వస్తుంది. మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం, కానీ ప్రతి ఫీల్డ్లో ఉన్నట్టే మేము చేయాల్సి వస్తుంది. అలా మీకు ఎప్పుడైనా ఎదురైంది అలాంటి సందర్భం? అంటే ఈ వర్క్ చేయాలి ఈ టైంకి, ఇలా సింపుల్గా అయ్యాయి, కానీ మరీ ఎక్కువ దారుణంగా ఒకరి లైఫ్ని ఇంపాక్ట్ చేసే అంత అయితే కాలేదు. థ్యాంక్ఫుల్లీ కాలేదు. గ్లాడ్. ఇందాక మీరు మాటల్లో సీజ్ ద షిప్ అన్నారు, గుర్తుందా? ఇప్పుడు అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సబ్జెక్ట్. పవన్ కళ్యాణ్ గారు ఒక పోర్ట్కి, కాకినాడ పోర్ట్కి వెళ్ళి అక్కడ అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నారు అని తెలుసుకొని సీజ్ ద షిప్ అని అంటారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో ఇట్ ఈస్ లైక్ సూపర్ డూపర్ ట్రెండింగ్. అలాంటి సందర్భాలు మీరు ఏమైనా ఎన్కౌంటర్ చేశారా? నేను విన్నాను. చాలా ఇప్పుడు ఏదున్నా కానీ సినిమాల్లో చూపించేది ఒక గ్లోరిఫై చేసి చూపిస్తాం, ఎందుకంటే జనాలకి మాస్ ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి. ఇప్పుడు పుష్ప 2 తీసుకున్నా, దేవరా తీసుకున్నా, పుష్ప తీసుకున్నా, ఏదున్నా కానీ జనాలకి ఏంటంటే ఇలా స్మగ్లింగ్ అవన్నీ ఏంటంటే ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. కాకపోతే రియాలిటీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఆయిల్ ట్యాంకర్లో ఎక్కువ వర్క్ చేస్తాను కదా, మా షిప్పింగ్లో ఎలా జరుగుతుంది ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే వేరే వాళ్ళ దగ్గర విన్నవి అసలు షిప్లో ఇవన్నీ ఎట్లా జరుగుతాయంటే, ఇప్పుడు మా ఆయిల్ ట్యాంకర్ ఉంది, కొన్ని లీగల్గా నడిచే షిప్పులు కొన్ని ఉంటాయి, కొన్ని ఇల్లీగల్గా నడిచే షిప్లు ఎలా ఉంటాయంటే ఆ షిప్ ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి యాంకర్ వేసి అక్కడ వాళ్ళన్ని పవర్ సప్లై ఆఫ్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన జీపీఎస్, రెడార్ అన్నీ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటారు. కొందరికే తెలుస్తుంది వాళ్ళ పొజిషన్ ఎక్కడుందో. ఆ పొజిషన్కి వేరే వాళ్ళు వచ్చి అందులో అంత గూడ్స్ అంటే పెట్రోలో, డీజిలో, క్రూడ్ ఆయిలో ఎక్కిస్తారు. అక్కడ నుంచి అలా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏదైతే సీక్రెట్ ప్లేస్కి, ఏదైతే కంట్రీకి వెళ్ళాలో ఆ కంట్రీకి వెళ్ళి అక్కడ డిశ్చార్జింగ్ చేస్తుంది. ఆ డిశ్చార్జింగ్ ఇప్పుడు రష్యా యుద్ధం చేస్తుంది కదా యుక్రెయిన్ మీద. సో కొన్ని కంట్రీస్ రష్యాకి మీరు సప్లై చేయొద్దు అని చెప్పి శాంక్షన్స్ వేస్తుంది అనమాట. అలానే కొన్ని కంట్రీస్ ఇరాన్, ఇరాక్, కొన్ని కంట్రీస్ దగ్గర ఆయిల్ తీసుకోవద్దని చెప్పి అమెరికా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతుంది. అయినా కానీ కొందరికి జరగాలి, బిజినెస్ జరగాలి కాబట్టి వీళ్ళు ఇల్లీగల్గా ఏం చేస్తారంటే ఇట్లా పొజిషన్స్, దీన్ని గోస్ట్ షిప్స్ అని అంటారు అనమాట. అంటే తెలియకుండా మేనేజ్ చేస్తారనమాట. ఇట్లా షిప్పింగ్లో కొన్ని జరుగుతుంది. ఇంకొన్ని కంట్రీస్లో ఎలా జరుగుతుందంటే ఒక 1000 tons ఆఫ్ ఆయిల్ ఉంది, వాళ్ళు అఫీషియల్గా చూపించేది 900 tons ఉన్నట్టు చూపించి మిగిలిన 100 tons ఆఫ్ ఆయిల్ని వాళ్ళు డైరెక్ట్గా డీల్ చేసి అమ్మడము. ఇవన్నీ కొన్ని ఏంటంటే చీప్ కంపెనీస్ కొన్ని ఉంటాయి చూడు, మాఫియా అంటారు వీటిని. అట్లా జరుగుతూనే ఉంటాయి. దొరికినోడికి దొరుకుతాడు, దొరకకపోతే వాడే సంపాదించుకుంటూ పోతాడు. అలా నాకు తెలిసినంతవరకు నేను ఇలా విన్నాను అనమాట. ఇప్పుడు కొందరు అందులో వర్క్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి తెలుస్తుంది అది ఇదేదో జరుగుతుంది మనకు చెప్పకుండా. అంటే వాళ్ళకి డౌట్ వస్తుంది కదా, ఇవాళ 900 tons అన్నారు, 1000 tons ఇస్తున్నారు, ఇంకా 100 tons చెప్పకుండా ఇస్తున్నారు, అందరు డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. ఒక టైంలో ఎలా ఉండేదంటే సిచ్యువేషను, వాళ్ళ బెడ్ కింద మొత్తం డబ్బు కూడా నింపుకుని ఒక 20 ఏళ్ళ క్రితం రూల్స్ అంతా ఎక్కువ ఉండేవి కాదు, కస్టమ్స్ వాళ్ళంతా పట్టించుకునేటోళ్ళు కాదనమాట. అలా డబ్బులు సంపాదించుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఒకప్పుడు. ఏదో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నట్టు కాదు, నేను విన్న కథలే, నేనేదో చూసి చెప్తున్నా అని క్వశ్చన్ వేస్తారేమో చూసేవాళ్ళు. నేను విన్నవి ఏదో మామూలుగా నాకు తెలిసింది ఇలా చెప్తున్నాను. ఎస్పెషల్లీ నేవీకి సంబంధించిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు బీభత్సంగా సంపాదిస్తారు అని కూడా విన్నాను. ఎందుకంటే మోస్ట్ అమౌంట్ ఆఫ్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ హ్యాపెన్స్ త్రూ షిప్పింగ్ అన్నది కూడా ఒక పాయింట్ ఉంది. అది కరెక్టా కాదా మీరే చెప్పాలి.
యాక్చువల్గా నేను నేవీకి అసలు రిప్రజెంట్ చేయను, నాది మొత్తం కమర్షియల్ షిప్పింగ్ మెర్చెంట్ నేవీ కాబట్టి. బట్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ నేవీ. మనకేంటంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి ఉంటారు, ఒక 100లో ఒక్కరు ఉంటారేమో, కానీ దాన్ని బట్టి మనం మొత్తం డిసైడ్ చేయలేము. ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్ లేనప్పుడు నేను వాళ్ళ మీద ఏం పాయింట్అవుట్ చేయను. బట్ ఈరోజు మీరు నేవీ గాల గురించి అడిగారు కాబట్టి ఈరోజు ఇండియన్ నేవీ డే. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ నేవీ పర్సనల్. సో నేవీ పర్సనల్ ఈరోజు ఇండియన్ నేవీ డే కూడా ఎందుకు చేసుకుంటున్నామంటే, కరాచీలో ఒక ఇంపార్టెంట్ పోర్ట్లో 3 షిప్పుల్ని మనము ముంచేసామన్నమాట, మన ఎనిమీ కంట్రీ కాబట్టి. ఆపరేషన్ ట్రైడెంట్ అన్న నేమ్ తోటి అది సక్సెస్ఫుల్గా చేసినందుకు ఇండియన్ నేవీ డే అని ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఎక్కడో ఒక్క జరుగుతారు, పోలీస్ డిపార్ట్మెంట్లో లేరా, ప్రతి ఒక్క దాంట్లో ఉన్నారు. మొత్తం డిపార్ట్మెంట్ అనలేం, కానీ ఒకప్పుడు జరిగేటివి ఇలా. ఇప్పుడు మీరు కొన్ని సినిమాల్లో చూసినట్టు ఒకప్పుడు టీవీలు అవన్నీ తక్కువ రేట్కి లక్కీ భాస్కర్ సినిమాలో చూపిస్తారు కదా, టీవీలు, ఫ్రిడ్జ్లు, కార్లని సైతం షిప్ చేస్తారు అని విన్నాము, తక్కువగా వస్తాయి మనకి. ఏంటంటే నేను ఇవన్నీ ఎప్పుడు విన్నానంటే, నాకు అనిపించేది, నేను స్టార్టింగ్ షిప్పింగ్ కెరీర్లో జాయిన్ అయినప్పుడు నేను ఒక 21-22 ఇయర్స్ ఉంటాను. నాతో వర్క్ చేసిన అతనికి 55 ఇయర్స్ ఉన్నప్పుడు కథలు చెప్పేదనమాట. ఇప్పుడు షిప్పింగ్ ఇండస్ట్రీ అంత బాగాలేదు తమ్ముడు, అసలు ఏంటంటే మా టైంలో అసలు ఏ పోర్ట్కి వెళ్ళినా, ఏదో దుబాయ్కి వెళ్ళినా, ఏదైనా కంట్రీకి, యూరోపియన్ కంట్రీకి వెళ్ళినా అక్కడ పెద్ద టీవీ తీసుకునేటోళ్ళం, రేడియో తీసుకునేటోళ్ళం. వాళ్ళు చెప్పే ఐటెంలు అన్నీ ఒక గొప్ప గొప్ప రేంజ్లో ఉండేవి. అలాదో ఒకటా రెండా ఇట్లా తీసుకొని వచ్చి అదే ఇండియాలో ఎక్కువ రేట్కి అమ్మేటోళ్ళు అనమాట. అంటే ఏదో లక్షలు సంపాదించకపోయినా వాళ్ళకు ఒక బయట నుంచి తెచ్చుకొని కొంచెం ఈ మధ్య కస్టమ్స్ ప్రతిదీ మనం డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ చేయలేకపోతున్నాం. ఆ టైంలో అయితే వాళ్ళు బాగానే సంపాదించుకున్నారు. ఈ విధంగా ఇట్లా టీవీలు తెచ్చుకోవడము, రేడియోలు తెచ్చుకోవడము, పెద్ద పెద్ద లగ్జరియస్ బట్టలు. ఇప్పుడంటే మనకి ఎన్నో మాల్స్లో అన్నీ దొరుకుతున్నాయి, కానీ ఆ టైంలో వేరే కంట్రీలో దొరికే బట్టలకి చాలా డిమాండ్ ఉండేది. అక్కడ నుంచి తెచ్చుకొని ఇక్కడ అమ్మడము, వాచెస్, అలా సైడ్ ఇన్కమ్ తోటి చేసే వాళ్ళు కూడా చాలామంది ఉండేది ఆ టైంలో. ఇప్పుడు మాకు అదృష్టం లేదు, అదృష్టం కాదు కానీ ఆ సంపాదించే ఆపర్చునిటీ లేదు అలా. రైట్. సో యాజ్ అ మెరైన్ ఇంజనీర్ మీ గ్రేటెస్ట్ అకాంప్లిష్మెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ నేను ఇంకా అవ్వాలి చీఫ్ ఇంజనీర్. నాకు టికెట్ ఆల్రెడీ ఉంది, అయితే ప్రమోషన్కి వెయిట్ చేస్తున్నాను. మేబీ నెక్స్ట్ సేలింగ్ కానీ నెక్స్ట్ 1 ఇయర్లో కానీ చీఫ్ ఇంజనీర్ అవుతే నాకు ఒకటి ఉండేది. అంటే షిప్పింగ్ ఇండస్ట్రీలో జాయిన్ అవుతున్నప్పుడు ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు ఆల్ ఇండియా సెకండ్ వచ్చింది, కానీ నాకు ఎప్పుడు ఆ ఫస్ట్ అనేది మిస్ అవుతున్నాను అనమాట. సెకండ్ ఇంజనీర్ ఇప్పటికి కూడా ఆ చీఫ్ ఇంజనీర్, ఆ ఫస్ట్ ఇంజనీర్ ర్యాంక్కి వెళ్ళాలని ఒక ఆశ. సో ఆల్రెడీ టికెట్ ఉంది, ఎగ్జామ్ పాస్ అయ్యి 5 ఇయర్స్ అయింది. కాకపోతే ఈ ప్రైవేట్లో ఎలా అంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది, రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది అనమాట. చిన్న కంపెనీస్లో ఇప్పుడు మీకు చెప్పాను చూడండి, కొన్ని ఇల్లీగల్గా నడిచే కంపెనీస్, అంటే తెలియకుండా అటువంటి కంపెనీస్లో వాళ్ళు ఇస్తా అంటున్నారు, చీఫ్ ఇంజనీర్గా అవ్వచ్చు మీకు రండి అని చెప్పి. కానీ నాకేంటంటే అలాంటి కంపెనీకి వెళ్ళి నా నేమ్ ఖరాబ్ చేసుకోవడం నాకు ఇష్టం లేక నేను మంచి కంపెనీలోనే చీఫ్ ఇంజనీర్ అవుదామని వెయిట్ చేస్తున్నాను. దట్ విల్ బి మై గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఇప్పటివరకు నా అచీవ్మెంట్ అంటే ప్రతి షిప్లో నాతో వర్క్ చేసిన వాళ్ళు నన్ను తిట్టుకోకుండా వీడితో ఉన్నందుకు మంచిగా ఉన్నారా బాబు అనిపించుకున్నా, అదే అచీవ్మెంట్ నాకు. సో స్వీట్. మీరు అనుకున్నటువంటి రావాలి అనుకుంటున్నటువంటి ఆ ప్రమోషన్ కూడా యాజ్ అ చీఫ్ ఇంజనీర్ మీరు త్వరలో రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా. అండ్ మీ యూనిఫామ్ గురించి చెప్పండి. ఒక మర్చెంట్ నేవీలో మీ యూనిఫామ్ని రిప్రజెంట్ చేస్తూ మీ యూనిఫామ్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఏం చెప్తారు? వాట్ డస్ దిస్ పర్టికులర్ లోగో స్టాండ్ ఫర్? వీటిని ఏమంటారు? వాట్ డస్ దిస్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ స్టాండ్ ఫర్? మీ యూనిఫామ్ గురించి డీటెయిల్గా చెప్పండి. డీటెయిల్గా అంటే ఇప్పుడు మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంది, వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉంటుంది. బట్ అదే మన ప్రైవేట్ కమర్షియల్ ఎయిర్పోర్ట్లో కూడా వేసుకునే యూనిఫామ్ మీరు చూసుంటారు. వాళ్ళు కూడా వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, క్యాప్, అప్లెట్స్ అన్నీ పెట్టుకొని వాళ్ళు కూడా ఉంటారు. సో మన షిప్పింగ్లో కూడా ఏంటంటే ఇండియన్ నేవీకి సంబంధించింది మనకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి వాళ్ళు యూజ్ చేసే యూనిఫామ్కి కొన్ని మాడిఫై చేసుకొని మనం కూడా యూజ్ చేసాం ఇండియన్ నేవీకి. సో దాన్ని రిప్రజెంట్ చేసేది కూడా మెర్చెంట్ నేవీ. అంటే ఆ ప్యారలల్గా ఇది కమర్షియల్ సెగ్మెంట్ కాబట్టి మాకు డిసిప్లిన్ కోసం ఒక రెస్పాన్సిబిలిటీ తెలియాలి అని చెప్పి, ఒక యూనిఫామ్ ఉండాలి అని చెప్పి మాకు ఈ యూనిఫామ్ కంటిన్యూ చేస్తారు. దీని స్పెషాలిటీ పర్టికులర్గా అంటే బ్లాక్కి కలర్కి సింబలైజేషన్ ఏం లేదు, కానీ డీసెంట్గా రెస్పెక్ట్ఫుల్గా ఉండడానికి మెయిన్గా పర్టికులర్గా ఒక మెర్చెంట్ ఒక్కొక్క ర్యాంకుకి ఒక్కొక్క స్పెసిఫికేషన్ అర్థం కావాలి జనాలకి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఒకటే యూనిఫామ్ ఉంటుంది, బ్లాక్ ప్యాంటు, వైట్ షర్ట్. వేరే కంట్రీ వాళ్ళకి వైట్ ఉండొచ్చు, మాకేంటంటే ఇది ఒక్కటి. దీంతో మా ర్యాంక్ ఏంటో తెలుస్తుంది, దీన్ని అప్లెట్ అని అంటారు. అప్లెట్. సో నేను యాజ్ ఎ జూనియర్ ఇంజనీర్ జాయిన్ అయినప్పుడు ఓన్లీ ఒక్కటే ఉండేది. తర్వాత 4th ఇంజనీర్, 3rd ఇంజనీర్ అయినప్పుడు ఇంకొకటి యాడ్ అయింది. తర్వాత ఇప్పుడు 2nd ఇంజనీర్ కాబట్టి ఇంకొకటి యాడ్ అయింది. చీఫ్ ఇంజనీర్ అయితే ఇంకొకటి అవుతుంది.
వేరే చిన్న కంపెనీకి వెళ్తే వస్తుంది అది వెంటనే, కానీ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆ 4 అప్లెట్స్ తోటి వస్తాను నేను. కానీ ఇంజనీర్స్కి డెక్ ఆఫీసర్స్కి కానీ వేరే వాళ్ళకి ఎక్స్ట్రాగా మాకు ఒకటి ఉంటుంది. అంటే డెక్ ఆఫీసర్స్గా పనిచేసే వాళ్ళకి కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది. థర్డ్ ఆఫీసర్, సెకండ్ ఆఫీసర్, చీఫ్ ఆఫీసర్, క్యాప్టెన్కి కూడా 4 ఉంటాయి అనమాట. ఆ క్యాప్టెన్కి కానీ చీఫ్ ఇంజనీర్కి మధ్యలో ఒక కలర్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే మన మనుషుల కలర్ టైప్ కాకుండా దీంట్లో మీరు మధ్యలో పర్పుల్ కలర్ చూస్తారు చూడండి. ఈ పర్పుల్ కలర్ ఎప్పుడు వచ్చిందంటే టైటానిక్లో షిప్ మునిగినప్పుడు డెక్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, బయట ఉండేవాళ్ళు చాలామంది తప్పించుకోవడం అంటే ప్రాణాలు కాపాడుకోవడానికి లైఫ్ బోట్ మీద ఎక్కి వెళ్ళారు. కానీ ఎక్కువ మంది ఇరుక్కొని అసలు బతకలేని సిచ్యువేషన్లో చనిపోయింది. అంటే షిప్కి నిరంతరం ఆ మునిగే అంతసేపు పవర్ సప్లై ఇవ్వడానికి కృషి చేసి అందులోనే ఇంజన్ డిపార్ట్మెంట్లోనే ఉండి చనిపోయిన అనమాట. ప్రతి ఒక్క ఇంజనీర్ కూడా బతకలేదు. సో వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అప్పుడు ఇంగ్లాండ్ క్వీన్ మీ ఇంజనీర్స్కి అంత రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి అని చెప్పి మీకు స్పెషల్గా అని చెప్పి ఈ కలర్ ఒకటి యాడ్ చేశారనమాట. సో ఇది ఒక్కటి స్పెషాలిటీ అనమాట. సో కొందరు అడుగుతారు అంటే ప్రతి ఒక్క దగ్గర డిపార్ట్మెంట్స్ మధ్యలో కొన్ని చిన్న ఈగో ఇష్యూస్ ఉంటాయి. బట్ నాకేమనిపిస్తుంది అంటే డెక్ డిపార్ట్మెంట్, ఇంజన్ డిపార్ట్మెంట్, ఫుడ్ డిపార్ట్మెంట్ 3 ఈక్వలే. బట్ నేను యాజ్ అన్ ఇంజనీర్ ఐ ఫీల్ మోర్ మా డిపార్ట్మెంట్ ఎక్కువ అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. 100% ఉండి తీరాలండి. యాటిట్యూడ్ చాలా అవసరం. 100% మీరందరూ అక్కడ ఉన్న మెషినరీ, ఎక్విప్మెంట్, సేఫ్టీ మీరు ఎన్ష్యూర్ చేయకపోతే ఇంతమంది సేఫ్గా ట్రావెల్ చేయలేరు. అండ్ డెఫినెట్లీ అసలు షిప్ ముందుకి కదలదు కదా. సో అందరి సేఫ్టీ అంటే కేవలం మెషినరీ సేఫ్టీయే కాదు, ట్రావెల్ చేస్తున్న ప్యాసింజర్ సేఫ్టీ ఈజ్ ఆల్సో యువర్ రెస్పాన్సిబిలిటీ, విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ రెస్పాన్సిబిలిటీ ఆల్సో మనం చెప్పాలి. అండ్ బేసికల్గా అండి మెరిటైమ్ ఇండస్ట్రీలో ఈ పర్టిక్యులర్ చేంజెస్ వస్తే ఇంకా బాగుంటుంది అని మీరు లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ చేంజ్ ఇన్ ద సిస్టమ్ ఏమన్నా మీరు సజెస్ట్ చేసేవి ఉన్నాయా? మెయిన్గా కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళు చాలామంది బ్రోకర్స్, ఏజెంట్స్ నాకు ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ నేను ఆ ఏజెంట్కి 3 లక్షలు ఇచ్చాను, వాడు షిప్లో ఎక్కిస్తా అన్నాడు, ఎక్కించలేదు. అప్పుడప్పుడు ఎలా అంటే ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి మా అమ్మతో ఒకసారి మాట్లాడతారా అని వాళ్ళ అమ్మ నాతో మాట్లాడి నేను కూలి పని చేసుకుంటాను, మా అబ్బాయిని ఫస్ట్ టైం ముంబైకి తీసుకొచ్చిన, ఒక్కడేమొస్తాడని చెప్పి నేను కూడా వచ్చినాను. ఒక ఏజెంట్కి మేము ఏదో అప్పు తీసుకొని 3 లక్షలు కట్టినాము, పోర్ట్కి తీసుకెళ్ళిండు, షిప్ ఎక్కనియలేదు. అటువంటి నాకు కాల్స్ విన్నప్పుడు నేను అనుకుంటాను ఎందుకు ఇంకా ఈ జనరేషన్లో కూడా నేను ఇంత చెప్పినా కానీ నేను వీడియోస్లో నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, మీరు మోసపోకండి, ఏ ఏజెంట్కి డబ్బులు ఇవ్వకండి, మీరు వెళ్తే కరెక్ట్ పాత్రలో వెళ్ళండి. మన దగ్గర ఏంటంటే ప్రతి దానికి ఎవరైనా ఆశ చూపిస్తే 3 లక్షలు ఇస్తే జాబ్ ఇస్తా అంటే అది నమ్మకుండా వాళ్ళు నిజంగా గుడ్డిగా నమ్మి ఇస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఫేక్, అరే మీకు షిప్ ఇస్తున్నాం ఇంకో ఈ కంట్రీ నుంచి ఎక్కాలని ఫేక్ టికెట్లు ఒకటి ప్రింట్ చేస్తారు. ప్రతిదీ ఏది కావాలంటే అది ఫేక్గా వాళ్ళు చేసి నిజంగా జరుగుతున్నట్టు వాళ్ళని బ్లేమ్ అంటే నమ్మిస్తారనమాట. ఇక్కడ మోసం చేసేవాడి కన్నా మోసపోతున్న వాళ్ళదే తప్పు. నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, మోసపోయిన తర్వాత రాకండి, ముందే మీరు కొంచెం ఆలోచించండి, ఎవరికి డబ్బులు ఇవ్వకండి. ఇప్పుడు మీరు కష్టపడి మీరు ఒక ఇన్స్టిట్యూట్లో చదివిండ్రు, మీ ఓన్గా వెళ్ళి ప్రతి కంపెనీ డోర్ దగ్గరికి వెళ్ళి మీరు అడుక్కోండి, నేను కష్టపడితే నేను ఫ్రీగానే చేస్తాను, ఒక షిప్లో నాకు జీతం ఇవ్వకండి, నేను ఫ్రీగానే చేస్తా, కానీ ఇట్లా ఎదురు డబ్బు ఇచ్చి మీడియేటర్కి, ఏజెంట్లకి ఇవ్వకండి అని చెప్తూ ఉంటాను. మెయిన్గా మన ఇండియాలో అయితే చాలా ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు మన శ్రీకాకుళం సైడ్లో కళింగపట్నం అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడ ప్రతి ఇంటికి ఒక సీఫేర్ అని ఉంటాడనమాట. గుజరాత్లో కొన్ని ప్లేసెస్, ఇట్లాంటి ప్లేసెస్లో ఏంటంటే ఆ జనాలకి డెస్పరేట్ ఉంటారనమాట, ఎట్లయినా షిప్ ఎక్కాలి. వాళ్ళది ఒక పాత అనమాట. ఈయనకి ఒక ఆయన 3 లక్షలు ఇచ్చిండంట, షిప్ దొరికిందంట, ఆయన ఎట్లా షిప్ ఎక్కిండు కదా, ఇంకా 10 మంది ఇస్తారు, వాడేదో 2-3 ఇస్తాడు, మిగిలిన డబ్బులు వేసుకొని పారిపోతాడు, డబ్బులు ఒక్కసారి వచ్చిన తర్వాత. సో ఇదొకటి